Hello, my dear students. Welcome to Vedanta CBSE 9th and 10th Telugu. This is Gayatri Patel, your favorite master teacher. So, students, ee roju class 9 ki sambandhinchina science chapter 2 ni chapter 4 ni discuss chestunam. That is describing motion around us. Deeniki mundara manam all the chapters ni finish chesesam and alage vaatiki sambandhinchina క్లాస్ నోట్స్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే ఓన్లీ సైన్స్ కి మాత్రమే కాకుండా రిమైనింగ్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్ అండ్ అలాగే ఇంకా మన సోషల్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ కూడా క్లాసెస్ వస్తున్నాయి. సో వేవి మిస్ అవ్వద్దు, ఆ వన్ షాట్స్ కానీ లేకపోతే ఏదైనా ఎగ్జామ్ స్ట్రాటజీస్ కానీ నువ్వేది మిస్ అవ్వద్దు అని అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయి. సో దాట్ నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే నీకు అలా నోటిఫికేషన్ వస్తుంది, సో దాట్ నువ్వు ఏది మిస్ అవ్వవు. ఓకే, అండ్ చలో కమింగ్ టు దిస్ చాప్టర్. ఈ చాప్టర్ లో మనం చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను నేర్చుకోబోతున్నాం. దట్ మన డే టు డే లైఫ్ లో వాడే చిన్న చిన్న పదాలకి యాక్చువల్ మీనింగ్ ఏంటి అండ్ మనం వాటిని ఈవెన్ సాల్వ్ కూడా చేయబోతున్నాం. అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంట్రెస్టింగ్ న్యూమరికల్స్ ఉంటాయి అండ్ వాటిని ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసి మనకి ఏదైతే అడిగారో వాటన్నిటిని మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. కాబట్టి ఈ చాప్టర్ ని ఓన్లీ ఏదో థియరీ సబ్జెక్ట్ లాగా వెళ్ళడం కాకుండా ఒక పెన్ను పేపర్ పట్టుకొని వీలైనంత వరకు అర్థమైన పాయింట్స్ అన్నింటినీ రాస్తూ ఉండు, సో దాట్ అవి నీ బ్రెయిన్ లో ఎక్కువ రోజుల వరకు గుర్తుంటాయి. ఓకే, సో మోషన్ అరౌండ్ అస్ ఇది ఇంతకు ముందు నాన్న ఓన్లీ మోషన్ అనే పేరుతో మాత్రమే ఉండేది. బట్ ఇప్పుడు చాప్టర్ టెక్స్ట్ బుక్ మారింది అండ్ సిలబస్ పెద్దగా ఏం మారలేదు, బట్ చాప్టర్ నేమ్ మారింది. దాట్ డిస్క్రైబింగ్ మోషన్ అరౌండ్ అస్, మన చుట్టూరా ఉన్న మోషన్ గురించి మనం నేర్చుకుంటున్నాము. ఓకే, సో దీంట్లో ఏమేమి డిస్కస్ చేస్తున్నాం అని అంటే మోషన్ ఇన్ అ స్ట్రెయిట్ లైన్. ఒక ఆబ్జెక్ట్ స్ట్రెయిట్ లైన్ లో వెళ్తున్నప్పుడు ఏమేం థింగ్స్ ని మనం నోటీస్ చేయొచ్చు, లైక్ డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, స్పీడ్, పొజిషన్, లొకేషన్, ఇలాంటివన్నిటిని డిస్కస్ చేస్తాం. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే గ్రాఫ్ లో ఎక్స్ యాక్సిస్ అండ్ అలాగే వై యాక్సిస్ తీసుకున్నప్పుడు మనము డిస్టెన్స్ ని కానీ డిస్ప్లేస్మెంట్ ని కానీ ఒక మోషన్ కి సంబంధించిన థింగ్స్ ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిన థింగ్స్ ని గ్రాఫ్ లో ఎలా రిప్రజెంట్ చేస్తాం అనేది నేర్చుకుంటాం. అండ్ అలాగే కైనమెటిక్ ఈక్వేషన్స్ ఉంటాయి నాన్న, 3 కైనమెటిక్ ఈక్వేషన్స్ ఉంటాయి, వాటిని డెరివేట్ చేసి నేర్చుకుందాం అండ్ అలాగే వాటికి సంబంధించిన న్యూమరికల్స్ నేర్చుకుందాం. అట్ ద సేమ్ టైం మోషన్ ఇన్ అ ప్లేన్, ఇక్కడ ఒక లైన్ లో స్ట్రైట్ లైన్ లో వెళ్తుంది కదా, మోషన్ ఇన్ అ ప్లేన్ అంటే 2 డైమెన్షన్ లో వెళ్తుంది ఆబ్జెక్ట్. 2 డైమెన్షన్ మోషన్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో లెట్ స్టార్ట్ విత్ మోషన్ ఇన్ అ స్ట్రైట్ లైన్ గురించి. సో మోర్ ఓవర్ మనం ఇందులో టాపిక్స్ ఏం కవర్ చేయబోతున్నాం అంటే పొజిషన్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ అండ్ దాంతో పాటు స్పీడ్, వెలాసిటీ, యాక్సలరేషన్, ఇలాంటి వాటన్నిటిని కూడా నీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ఓకే, చలో ఫస్ట్. అండ్ గైస్ మీ అందరికీ తెలుసు, నేను కొత్తగా మళ్ళీ రెస్ట్ అంటే ఏంటి, మోషన్ అంటే ఏంటి అని బేసిక్ లెవెల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు కదా, ఎందుకంటే మీరు క్లాస్ 8 లో నేర్చుకున్నారు. సరే, రీకాల్ కోసం నేను ఒకసారి చెప్తున్నాను. దట్ రెస్ట్ అంటే ఏంటి, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్ అది ఎట్లా మారకపోతే, అంటే గోడలు, మన ఇంట్లో ఉన్న గోడలు, లేకపోతే నువ్వు కూర్చున్న టేబుల్, లేకపోతే నువ్వు పడుకునే బెడ్, ఇవేంటి నువ్వు ఎప్పుడు చూసినా అది అక్కడే ఉంటది. నువ్వు మధ్యాహ్నం చూసినా, రాత్రి చూసినా, ఇంకొక 10 రోజులకు చూసినా అది అక్కడే ఉంటది. అంటే అది సరౌండింగ్స్ తో అది ఏం మారట్లేదు దాని పొజిషన్. సో అలాంటి వాటిని ఏమనంటాం, రెస్ట్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ అని అంటాం. సరే, మూవింగ్ అని అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నావు. ఓకే, ఇప్పుడు నువ్వు క్లాస్ వింటున్న టైంకి నువ్వు ఇంట్లో ఉన్నావు. ఎర్లీ మార్నింగ్ ఎక్కడ ఉంటావు, మార్నింగ్ నీ ఇంట్లో వేరే రూమ్స్ లోనో బయట సరౌండింగ్స్ లో తిరుగుతూ ఉంటావు. అండ్ కొద్దిసేపు అయినాక ఏమవుతుంది, స్కూల్ బస్ వస్తుంది, స్కూల్ బస్ ఎక్కి నువ్వు వెళ్తావు. అండ్ మధ్యాహ్నం ఎక్కడ ఉంటావు, స్కూల్లో ఉంటావు. సో మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తావు. సో నువ్వు మోషన్ లో ఉన్నావు అంటే విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్ నువ్వు నీ పొజిషన్ ని మార్చుకుంటున్నావు. అలాంటప్పుడు నేనేమంటాం, మోషన్ లో ఉన్నావు అని అంటాం. సో ఇక్కడ డెఫినేషన్ ఇచ్చారు చూడండి. ఇఫ్ the position of the object with respect to reference point అని అంటే with respect to origin తీసుకోవచ్చు, లేకపోతే with respect to this wall, నేను ఇంత దూరంలో ఉన్నాను కదా, నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నాను, ఇంకో అరగంటకి ఇక్కడే ఉంటాను, ఇంకొక గంటకి కూడా ఇక్కడే ఉన్నాను అనుకోండి. విత్ రెస్పెక్ట్ టు దిస్ వాల్ ఐఎమ్ ఎట్ రెస్ట్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు రిఫరెన్స్ పాయింట్ చేంజెస్ టైం, దెన్ ద ఆబ్జెక్ట్ ఇస్ ఇన్ మోషన్ లో ఉందని ఎప్పుడు చెప్తాం, అది దాని పొజిషన్ ని చేంజ్ చేసుకుంటే మోషన్ లో ఉందని అంటాం. ఒకవేళ అది చేంజ్ చేసుకోకపోతే ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ రెస్ట్ అని అంటాం. పొజిషన్ ని చేంజ్ చేసుకుంటే రెస్ట్ లో ఉంది, చేంజ్ చేసుకుంటే మోషన్ లో ఉంది, చేంజ్ చేసుకోకుండా అలాగే ఉంటే దాని పొజిషన్ అక్కడే ఉంటే స్టేషనరీగా ఉంటే రెస్ట్ లో ఉంది అని అంటాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా. సో ఇక్కడ మోషన్ కి ఎగ్జాంపుల్స్ ఇచ్చిన నేను, రెస్ట్ కి ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి. మోషన్ కి ఏంటి, బటర్ఫ్లైస్, ఎగురుతున్న బటర్ఫ్లైస్ ఉన్నాయి కదా, అవి మోషన్ లో ఉన్నాయి అని అంటాం. అలాగే
హార్స్ రైడ్ చేస్తున్నప్పుడు రన్నింగ్ రేస్ లో ఉన్న హార్సెస్ అన్ని ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ లేకపోతే ఒక సర్కిల్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదా, అవన్నీ కూడా మోషన్ లో ఉన్నాయి. అండ్ అలాగే ఇంకేంటన్నా రైజింగ్ ఓషన్ టైడ్స్, అలలు, అవి కూడా ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి మూవ్ అవుతున్నాయి కదా, సో ఇవి మోషన్ లోనే ఉన్నాయి. ఇంకా క్లౌడ్స్ కానీ లేకపోతే డస్ట్, దెన్ కార్, హైవే రోడ్ పైన ఒక కారు లేకపోతే ట్రాక్ పైన ట్రైన్, ఇవన్నీ కూడా మోషన్ లోనే ఉన్నాయి మనకి. ఒకవేళ అది ఎటు కదలకుండా అక్కడే ఉంటే దెన్ వాట్ డు వి సే, అది రెస్ట్ లో ఉంది, అది రెస్ట్ లో ఉంది. ఇప్పుడు ఒక రోడ్డు పక్కకి ఒక బండి ఆపేసి ఉంది, పార్క్ చేసింది, కార్ పార్క్ చేసినప్పుడు ఏమంటాం, కార్ ఈజ్ ఎట్ రెస్ట్ అని అంటాం. అదే కార్ హైవే మీద ఫాస్ట్ గా పోతుంది, కార్ ఈజ్ ఇన్ మోషన్ అని అంటాం. సో నువ్వు ఏదన్నా ఆబ్జెక్ట్ రెస్ట్ లో ఉంది లేకపోతే మోషన్ లో ఉంది అని చెప్పేటప్పుడు కండిషన్ చెప్పు. కార్ మోషన్ కి ఎగ్జాంపుల్ ఏంటి, కార్ అని అన్నావు అనుకో, మన కార్ ని పార్క్ చేసిన అది ఎట్లా మోషన్ లో ఉంటది, కాదు కదా, రెస్ట్ లో ఉంది కాదు. కాబట్టి నువ్వు ఏదైనా ఆబ్జెక్ట్ ని దాని స్టేట్ ఆఫ్ మోషన్ ని రిఫరెన్స్ గురించి అడ్రస్ చేసేటప్పుడు ఏ కండిషన్ లో రెస్ట్ లో ఉంది, ఏ కండిషన్ లో మోషన్ లో ఉంది అని కూడా చెప్పడం నేర్చుకో. ఓకే, చలో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, రిఫరెన్స్ పాయింట్ అని అన్నాను కదా, రిఫరెన్స్ పాయింట్ అని కానీ డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, వీటి విషయానికి వస్తే ఫస్ట్ రిఫరెన్స్ పాయింట్ అనేది చూద్దాం. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన దట్ ఇక్కడ నాకు ముందర ఒక గోడ ఉంటే ఈ గోడ విత్ రెస్పెక్ట్ టు దిస్ గోడ నేను ఇంత దూరంలో ఉన్నానని చెప్తున్నాను కదా. సో ఇక్కడ టు డిస్క్రైబ్ అన్ ఆబ్జెక్ట్ పొజిషన్ మనం ఏం చేస్తున్నాం, ఒక ఫిక్స్డ్ పొజిషన్ తీసుకుంటున్నాం, ఫిక్స్డ్ పాయింట్ తీసుకుంటున్నాం, దాన్ని మనమే రిఫరెన్స్ అని అంటాం. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఎలా ఒక ఆబ్జెక్ట్ ని తీసుకున్నావో ఇనిషియల్ పాయింట్, అక్కడ ఒక ఆరిజిన్ తీసుకుంటావు, అక్కడ నుంచి అది ఎంత దూరం ట్రావెల్ చేసింది అనేది. సో టు డిస్క్రైబ్ అన్ ఆబ్జెక్ట్ పొజిషన్ వి ఫస్ట్ ఫిక్స్ అ రిఫరెన్స్ పాయింట్. రిఫరెన్స్ పాయింట్ ని మనం ఫిక్స్ చేస్తాము, దాని తర్వాత ఆ రిఫరెన్స్ పాయింట్ నుంచి ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంది, అది టైం ని బట్టి ఎట్లా కదులుతుంది అనేది మెషర్ చేస్తాం. సో జనరల్ గా మనము గ్రాఫ్స్ లలో గానీ లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ లో గానీ రిఫరెన్స్ పాయింట్ గా తీసుకునేది ఏంటన్నా ఆరిజిన్ ని రిఫరెన్స్ పాయింట్ గా తీసుకుంటాం. ఓకే, పొజిషన్ అండ్ ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లైన్, ఓకే, ఇది 0 ఆరిజిన్ అని అనుకుంటా, 0 మీటర్స్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి బి అనేది 40 మీటర్స్ లో ఉంది, ఓ నుంచి ఏ అనేది 100 మీటర్స్ లో ఉంది. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, ఓ నుంచి ఆరిజిన్ నుంచి బి 40 మీటర్స్ లో ఉందని చెప్తున్నాను. సో 40 మీటర్స్ అని మెన్షన్ చేస్తున్నాను కదా, దిస్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ పాయింట్ బి లేకపోతే పొజిషన్ ఆఫ్ పాయింట్ బి. అలాగే ఏ ఇస్ ఎంత, 100 మీటర్ డిస్టెన్స్ ఫ్రమ్ 100 మీటర్స్ ఫ్రమ్ ఎంత, ఏ ఆరిజిన్ నుంచి ఏ అనేది 100 మీటర్స్ దూరంలో ఉంది. సో ఇక్కడ కూడా నేనేం చేస్తున్నాను, ఇక్కడ నేను ఏ పొజిషన్ గురించి చెప్తున్నాను, రైట్. అండ్ డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్టెన్స్ కదా, ఇది పాయింట్ ఓ, నేను ఇక్కడి నుంచి పాయింట్ బికి రావడానికి ఎంతైతే డిస్టెన్స్ ట్రావెల్ చేశానో ఆ పాత్ని, ఎంతైతే పాత్ ట్రావెల్ చేశానో ఆ పాత్ మొత్తాన్ని కూడా మనం ఏమంటానా, ఇట్ ఈస్ అ డిస్టెన్స్ అని అంటాం, ఇట్ ఈస్ అ డిస్టెన్స్ అని అంటాం. ఓకే, డైరెక్షన్ విషయం వస్తే నేను ఇటు వెళ్తున్నానా, పైకి వెళ్తున్నానా, కిందికి వెళ్తున్నానా అని మనం డైరెక్షన్ మెన్షన్ చేస్తాం కదా, అది ఎటువైపు వెళ్తున్నామని చెప్పేది డైరెక్షన్. డిస్టెన్స్ అంటే ఎంత పాత్ నువ్వు కవర్ చేసావని చెప్పేది డిస్టెన్స్. సో దీన్ని బట్టి మనకి 2 థింగ్స్ ఉన్నాయి. సరే, ఫస్ట్ నేను డిస్టెన్స్ గురించి చెప్తాను, దాని తర్వాత మనం డిస్ప్లేస్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. డిస్టెన్స్, సో వాట్ ఈస్ ద డిస్టెన్స్? డిస్టెన్స్ అంటే సింపుల్ నానా, ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇది పాయింట్ ఏ అండ్ దిస్ ఇస్ అ పాయింట్ బి. ఓకే, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళడానికి నాకు ఎన్నైనా దారులు ఉండొచ్చు. ఇక్కడ నుంచి నేను ఇలాగైనా వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి నేను ఇలాంటి ఒక రూట్ నైనా తీసుకొని వెళ్ళొచ్చు, లేకపోతే ఇలాగైనా వెళ్ళొచ్చు, రైట్. నేను ఏ నుంచి బికి వెళ్ళడానికి నేను ఏ రోడ్డులో అయినా ట్రావెల్ చేయొచ్చు. సో నువ్వు ఎంచుకున్న రూట్లో ఎంత దూరం, ఎంత పాత్ని కవర్ చేసావు అని చెప్పేది ఇట్ ఈస్ డిస్టెన్స్. సో ద పాత్ లెంత్ covered by an object is known as distance. సో ఈ డిస్టెన్స్ కి ఏంటన్నా, నువ్వు ఎంత దూరం ట్రావెల్ చేసావని చెప్తే సరిపోతుంది కదా. ఇట్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఓన్లీ, దానికి కేవలం మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంది. సో మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉన్న క్వాంటిటీస్ ని మనం ఏమంటాం నాన్న, స్కాలర్ క్వాంటిటీస్ అని అంటాం. స్కాలర్ క్వాంటిటీస్ అంటే ద ఫిజికల్ క్వాంటిటీస్ హూ హ్యావ్ ఓన్లీ ద మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండి డైరెక్షన్ లేకపోతే వాటిని మనం స్కాలర్ క్వాంటిటీస్ అని అంటాం. అండ్ ఇంకొక విషయం నాన్న,
డిస్టెన్స్ ఇప్పుడు పాత్ ఎంత కవర్ చేసావని అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చెప్తావు? ఏ పాత్ లో వెళ్ళావని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళావు, ఓకే, ఏ పాత్ లో వెళ్ళావని తెలియదు. ఎవరైనా వచ్చి నిన్ను లేకపోతే నిన్ను ఎవరైనా అడిగారు దట్ నేను ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత దూరం ట్రావెల్ చేయాలి అని. వాళ్ళు అంటారు 3 దారులు ఉన్నాయి, నువ్వు ఏ దారిలో వెళ్ళాలనుకుంటున్నావు, దాన్ని బట్టి వాళ్ళు చెప్తారు. అంటే ఇక్కడ నుంచి వెళ్తే ఒక డిస్టెన్స్ వస్తుంది, ఇక్కడ నుంచి వెళ్తే ఒక డిస్టెన్స్ వస్తుంది, ఈ పాత్లో వెళ్తే ఒక డిస్టెన్స్ వస్తుంది. సో డిస్టెన్స్ మారుతుంది కదా, దేని మీద డిపెండ్ అయి మారుతుంది? పాత్ మీద డిపెండ్ అయి మారుతుంది. కాబట్టి ఇట్ ఈస్ పాత్ డిపెండెంట్. ఎవరు పాత్ డిపెండెంట్? డిస్టెన్స్ అనేది పాత్ డిపెండెంట్. అండ్ నువ్వు ఒకవేళ కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తానా, నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసినా, ఇక్కడ నుంచి ఇంకెక్కడికి ట్రావెల్ చేసినా, లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చినా, ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? డిస్టెన్స్, పాత్ లెంత్ తీసుకుంటున్నాం కదా. ఈ పాత్ లెంత్ ఈస్ నెవర్ బి జీరో. సో ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్ అండ్ నాన్ జీరో నంబర్ వస్తుంది. ఎవరు? డిస్టెన్స్. ఓకే, దీని యూనిట్స్ చెప్తారా ఎవరైనా? వీడియోని పాజ్ చేసి కెన్ ఎనీవన్ టెల్ మీ ద యూనిట్స్? ఎస్ఐ అండ్ అలాగే సిజిఎస్. ఎస్ఐ యూనిట్స్ ఏంటి, సిజిఎస్ యూనిట్స్ ఏంటి? ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్ ఈస్ మీటర్ అండ్ సిజిఎస్ యూనిట్ ఏమవుతుందన్నా? సెంటీమీటర్. ఇట్ ఈస్ అ మీటర్, ఇట్ ఈస్ అ సెంటీమీటర్. డన్. ఓకే, ఇదంతా కూడా డిస్టెన్స్ గురించి. This is all about distance. సరే, then what about displacement? Displacement అంటే ఏంటి? డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ రెండు ఒకటే అని అనుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ రెండు ఒకటి కాదు. సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఏ నుంచి ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది, రైట్? నేను ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి నాకు ఎన్ని దారులైనా ఉండొచ్చు, కానీ వాటన్నిటిలో కల్లా అన్నిటికన్నా షార్టెస్ట్ డిస్టెన్స్ ఏదైనా ఉంది అని అంటే దాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్. ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ దేనికి మధ్యలో? షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనీషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్. రెండు పాయింట్స్ తీసుకొని ఒక ఆబ్జెక్ట్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్ మధ్యలో మీరు ఎంత డిస్టెన్స్ ఉంది అని కనుక ఫైండ్ అవుట్ చేస్తే, షార్టెస్ట్ డిస్టెన్స్ అని ఫైండ్ అవుట్ చేస్తే దాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్. దాన్ని మనం డిస్ప్లేస్మెంట్ అని అంటాం. అయితే డిస్ప్లేస్మెంట్ కి డైరెక్షన్ తో పాటు మ్యాగ్నిట్యూడ్ కూడా ఉంది. ఇట్ హ్యాస్ బోత్ డైరెక్షన్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నిట్యూడ్. అయితే ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీని అడ్రస్ చేయడానికి మనం డైరెక్షన్ తో పాటు మ్యాగ్నిట్యూడ్ ని కూడా తీసుకుంటే దాన్ని ఏమంటాం నాన్న? ఇట్ ఈస్ అ వెక్టర్ క్వాంటిటీ అని అంటాం. ఓకే, సో డిస్టెన్స్ అనేది స్కేలర్, ఓన్లీ మ్యాగ్నిట్యూడే ఉంది కాబట్టి, అండ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ అ వెక్టర్ క్వాంటిటీ. డన్. అండ్ ఇంకొక విషయం, అక్కడ డిస్టెన్స్ ఏమైంది? పాత్ మీద డిపెండ్ అవుతుంది కదా, బట్ ఇక్కడ పాత్ మీద డిపెండ్ అవుతుందా? అవ్వదు. ఎన్ని పాత్లైనా ఉండనివ్వండి, నువ్వు షార్టెస్ట్ డిస్టెన్స్ పాత్ లో ట్రావెల్ అయినా కాకపోయినా, ఆ పాత్ లో మూవ్ అయినా కాకపోయినా, ఆ రెండింటి మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ ఇస్ కాన్స్టాంట్. కాబట్టి ఇట్ ఈస్ పాత్ డిపెండెంట్. ఇది ఇండిపెండెంట్, పాత్ మీద డిపెండ్ అవ్వదు. ఇంకొక విషయం, డైరెక్షన్ ఉంది కాబట్టి నేను ఇటు నుంచి ఇక్కడ నుంచి ఇటు వెళ్తే ఈ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ అదే పాయింట్ కి, ఇనీషియల్ పాయింట్ కే వచ్చింది అనుకోండి, అప్పుడు డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది. ఇలా కాకుండా నేను ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తే మైనస్ అవుతుంది. ఓకే, డిస్ప్లేస్మెంట్ క్యాన్ బి 0, క్యాన్ బి నెగటివ్, క్యాన్ బి పాజిటివ్. అండ్ 0 కూడా అవ్వచ్చు, పాజిటివ్ మాత్రమే కాకుండా నెగటివ్ కూడా అవ్వచ్చు. అండ్ డిస్టెన్స్ లాగా ఓన్లీ పాజిటివే ఉండాలి, ఓన్లీ జీరో కాదు నాన్ జీరో వాల్యూవే ఉండాలి, ఇలాంటివి ఏమీ లేవు. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిస్ప్లేస్మెంట్. అండ్ ఇంకొక విషయం, యూనిట్స్ ఆఫ్ దేనికి యూనిట్స్? డిస్ప్లేస్మెంట్ కి. వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ కదా. సో ఇట్ ఈస్ అ మీటర్ అండ్ ఇట్ ఈస్ అ సెంటీమీటర్. ఈ రెండు ఫిక్స్. ఇక్కడ డిస్టెన్స్ కి డిస్ప్లేస్మెంట్ కి సేమ్ యూనిట్స్ ఉంటాయి. అలా కేవలం మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటే డిస్టెన్స్, మ్యాగ్నిట్యూడ్ తో పాటు డైరెక్షన్ కూడా ఉంటే అది డిస్ప్లేస్మెంట్. డన్. సరే, ఇప్పుడు 2 డిఫరెంట్ వేస్ టు డిస్క్రైబ్ యువర్ జర్నీ. ఏమంటున్నాడు? ఒక ఎగ్జాంపుల్ చూడండి. దట్ అన్ అథ్లెట్ రన్స్ O to A. O నుంచి A దాకా ట్రావెల్ చేశాడు. ఎంత టైం పట్టింది? 10 seconds టైం పట్టింది. ఇంకొకటి ఏంటి?
దెన్ బ్యాక్ టు 16 సెకండ్, దెన్ బ్యాక్ టు బి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చాడు, ఎంత టైం పట్టింది? 16 సెకండ్స్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 16 సెకండ్స్ పట్టింది, ఓన్లీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి 10 సెకండ్స్ పట్టింది. అండ్ హౌ ఫార్ డిడ్ షీ ట్రావెల్ అండ్ వే డిడ్ షీ ఎండ్ అప్? ఎంత డిస్టెన్స్, ఎంత ఫార్, హౌ ఫార్ అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, అండ్ అలాగే ఎక్కడ తను ఆగింది అంటే పొజిషన్ గురించి అడుగుతున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ డిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాం. హౌ ఫార్ అని అన్నాడు కదా, దట్ మీన్స్ డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నానా? ఓ నుంచి ఏ వరకు. డిస్టెన్స్ ఇస్ ఓ నుంచి ఏ కాబట్టి ఓ నుంచి ఏ ప్లస్ ఇంకా ఎక్కడి నుంచి ఏ నుంచి బి వరకు. ఓ నుంచి ఏ, ఏ నుంచి బి కదా. సో ఓ ఏ ఎంత? ఇట్ ఈస్ మనకి ఎంత? 10 సెకండ్స్ అన్నాడు కదా. ఒక్క నిమిషం, మనకి డిస్టెన్స్ ఇచ్చాడా ఇక్కడ? సరే, వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఓకే నాన్న, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది 100, ఇందాకటి క్వశ్చన్ లోనే. ఓకే, ఇది 100 మీటర్స్, ఇది 60 మీటర్స్ లో ఉంది. ఓకే, ఇది 100 ప్లస్ 60 మొత్తం ఎంత? 160 మీటర్స్ ని ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టింది? సో 10 సెకండ్స్ పట్టింది. సరే ఫైన్. డిస్ప్లేస్మెంట్ లేకపోతే పొజిషన్ అని అందాం. ఇనీషియల్ పాయింట్ నుంచి అంటే ఇక్కడి నుంచి ఎంత దూరంలో ఉంది? సో మొత్తం 100 నాన్న, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 60. ఒక్క నిమిషం, ఇది 40, కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి 60 మీటర్స్ కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి 60 కాబట్టి 100 ప్లస్ 60. బట్ ఇది ఇనిషియల్ పొజిషన్ నుంచి ఎంత దూరంలో ఉంది నాన్న? 40 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. పొజిషన్ is 40 meters. Position is 40 meters, and this is also equals to displacement. It is also equals to displacement. Okay, now the next question. ఇక్కడ ఒక బాల్ ని మనం పైకి విసిరేసాం. పైకి విసిరేసినప్పుడు మనం ఏమేం థింగ్స్ ని మనం నోటీస్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. బట్ ఇక్కడ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు. ఏంటది? ఒక బాల్ ని గ్రౌండ్ లెవెల్ నుంచి 0 సెంటీమీటర్స్ నుంచి నేను త్రో చేసినప్పుడు పాయింట్ ఏ ఎక్కడ ఉంది, ఎంత హైట్ లో ఉంది? 40 సెంటీమీటర్స్ లో ఉంది. అండ్ పాయింట్ బి అనేది 140 సెంటీమీటర్స్ లో ఉంది. మనం ఏదైనా ఒక వస్తువుని పైకి విసిరేసినప్పుడు ఏమవుతుందన్నా మళ్ళీ కిందికి వచ్చేస్తుంది కదా, అంటే మళ్ళీ ఇక్కడ దాకా వెళ్ళి కిందికి వచ్చేసింది. ఇప్పుడు ఈ కేసులో ప్రతి స్టేజ్ లో నాకు ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనేది చూద్దాం. ఫస్ట్ డిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసినప్పుడు ఎంత? 40 సెంటీమీటర్స్ అయింది. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కడి వరకు? బి వరకు ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇదెంత? వాళ్ళే చెప్పేశారు దట్ ఇట్ ఈస్ 140 సెంటీమీటర్స్ లో ఉంది. ఓకే, సెంటీమీటర్స్ 140 సెంటీమీటర్స్ లో ఉంది. అదే కిందికి వస్తుంది. కిందికి వచ్చేటప్పుడు ఇక్కడ ఏమైందన్నా, బి నుంచి మళ్ళీ ఏ దాకా వచ్చింది, రైట్? వెళ్ళేటప్పుడు 140 అండ్ వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 100 ఉంది. సో మొత్తం ఎంత? 240 సెంటీమీటర్స్ ట్రావెల్ చేసింది. మళ్ళీ పై నుంచి ఎక్కడ దాకా? ఇక్కడ దాకా వచ్చేసింది. ఓకే, పై నుంచి మళ్ళీ కిందికి పడింది. ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి 240 ప్లస్ ఇక్కడ నుంచి ఇది ఎంత నాన్న? ఇది 40, మొత్తం కలిపి 280 సెంటీమీటర్స్ ట్రావెల్ చేసింది. ఇది డిస్టెన్స్. ఈ బాల్ కింద నుంచి నేను ఇంత దూరం విసిరేస్తే అది కింద పడ్డ ప్రాసెస్ లో ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది? 280 సెంటీమీటర్స్ అది కవర్ చేసింది కదా. ఇది 280 నానా, ఇది 280, రైట్. మరి డిస్ప్లేస్మెంట్ విషయానికి వస్తే నాన్న, డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ద షార్టెస్ట్ డిస్టెన్స్. ఇక్కడ నుంచి పైకి పోయే వరకు సేమ్ డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ సేమ్ ఉంటాయి. బట్ పై నుంచి కిందికి వచ్చేటప్పుడు ఏం చూస్తాం మనము? కేవలం ఇనీషియల్ అండ్ ఫైనల్ పాయింట్ మాత్రమే చూస్తాం కదా. సో 0 నుంచి ఏకి డిస్ప్లేస్మెంట్ ఎంత? ఇట్ ఈస్ ఓన్లీ 40. అండ్ ఇక్కడ పైకి వెళ్ళేటప్పుడైనా పై నుంచి కిందికి వచ్చేటప్పుడైనా రెండు సేమ్. అండ్ ఇంకొక విషయం నాన్న, ఎగ్జాక్ట్ గా 0కి వచ్చింది, పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది. అప్పుడు ఏంటి? ఆబ్జెక్ట్ ఇనీషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్ రెండు సేమే అయినప్పుడు ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ లేదు. ద షార్టెస్ట్ డిస్టెన్స్ 0, కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఏమైంది? ఇక్కడ 0 అయింది. పై నుంచి కిందికి 0, ఒకసారి 0 నుంచి ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆరిజిన్ కి వచ్చేసరికి డిస్టెన్స్ 280 సెంటీమీటర్స్ అయితే నాకు డిస్ప్లేస్మెంట్ ఎంత అయింది? ఓన్లీ 0 సెంటీమీటర్స్ అయింది. ఇలా నువ్వు ఒకటే సిచ్యువేషన్ కి సంబంధించి డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు రెండు వేరు ఆన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే ప్రతిసారి ఒక్కొక్కసారి ఈక్వల్ కూడా రావచ్చు, అంతేగాని ప్రతిసారి డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ అన్న థాట్ లో ఉండకండి. దీస్ టూ ఆర్ డిఫరెంట్ థింగ్స్. ఓకే, ఇంకొకటి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, సరే ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం? సో ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, దీనికి ఇంత డిస్టెన్స్ ఉంది, లేకపోతే దీనికి ఇంత డిస్ప్లేస్మెంట్ ఉంది అని అనుకున్నాం. సరే, ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ కి నేను రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి,
ఆ రెండింటికి కూడా నేను సేమ్ టైం ఇచ్చిన. బట్ ఆ సేమ్ టైంలో ఆ రెండు ఆబ్జెక్ట్స్ కూడా 2 డిఫరెంట్ డిస్ప్లేస్మెంట్ చేసినాయి. ఎట్లా అనంటే మన స్కూల్లో ఇక్కడ రన్నింగ్ రేస్ పెడతారు కదా, ఇది ఏ అండ్ ఇది బి, రెండు లైన్స్ మధ్యలో రన్నింగ్ రేస్ పెట్టిండు. ఇప్పుడు ఒక స్టూడెంట్, ఫస్ట్ స్టూడెంట్ అండ్ ఇద్దరు స్టూడెంట్స్ ఇప్పుడు విజిల్ వేయగానే స్టార్ట్ అవ్వాలి. వీళ్ళిద్దరికి నేను ఇచ్చిన టైము టీ. ఈ ఇద్దరికి ఇచ్చిన టైంలో ఒకడేమో ఇక్కడ బి దాకా ట్రావెల్ చేసిండు. సరే బి దాకా ఎందుకు అనుకోవాలి, ఒకడేమో ఇక్కడ దాకా ట్రావెల్ చేసిండు, ఇంకొకడేమో ఇక్కడే ఆగిపోయిండు. ఇద్దరికి ఇచ్చిన టైం టీ అయినప్పుడు నాకు ఎందుకు ఒక పర్సన్ ఎక్కువ డిస్ప్లేస్మెంట్, ఒక పర్సన్ తక్కువ డిస్ప్లేస్మెంట్ చేశారు అంటే వాళ్ళలో ఏదో ఒక చిన్న తేడా ఉంది. ఆ తేడా ఏంటంటే ఫస్ట్ పర్సన్ తక్కువ టైంలో కూడా ఎక్కువ డిస్ప్లేస్ అవుతున్నాడు, సెకండ్ పర్సన్ తక్కువ టైంలో కూడా అంటే ఇచ్చిన టైంలో ఓన్లీ తక్కువ డిస్ప్లేస్మెంట్ అయ్యాడు. అంటే మనం ఇక్కడ డే టు డే లైఫ్ లో కొన్ని పదాలు వాడతాం. ఈ ఫస్ట్ పర్సన్ చాలా ఫాస్ట్ గా పరిగెత్తాడు కాబట్టి ఇక్కడ ఉన్నాడు, అండ్ సెకండ్ పర్సన్ స్లోగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఉన్నాడు అని. వాట్ ఈస్ దిస్ ఫాస్ట్ అండ్ స్లో? ఫాస్ట్ అంటే ఇచ్చిన టైంలో నువ్వు తక్కువ టైంలో ఎక్కువ డిస్ప్లేస్మెంట్ గనక చేస్తే దట్ ఈస్ ఫాస్ట్, అండ్ తక్కువ టైంలో తక్కువ డిస్ప్లేస్మెంట్ చేస్తే దట్ ఈస్ స్లో. ఇది విషయం. ఓకే, సో ఈ ఫాస్ట్, ఈ స్పీడ్ అనేది మన ఫిజిక్స్ లో సైన్స్ ఏం చెప్తుందనంటే కొన్ని పదాలు ఇచ్చింది. ఏంటది? స్పీడ్ అండ్ డిస్ప్లేస్మెంట్ అనే పదాలు ఇచ్చింది. సో యావరేజ్ స్పీడ్ ని మనం ఎలా ఇండికేట్ చేస్తాం? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం. సరే, స్పీడ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. వాట్ ఈస్ స్పీడ్? వాట్ ఈస్ స్పీడ్? సో స్పీడ్ అని అంటే నువ్వు ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి ట్రావెల్ చేసేటప్పుడు ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేసావో దానికి ఎంత టైం పట్టింది. సో దీన్ని మనము ఫైండ్ అవుట్ చేస్తున్నాం, డిస్టెన్స్ ట్రావెల్డ్ పర్ టైం. So speed is equals to the rate of ఇక్కడ change in displacement నానా, సారీ change in distance, rate of change in distance అని అంటే that is speed. ఇది స్పీడ్ ని ఇండికేట్ చేస్తుంది. సో స్పీడ్ ఫార్ములా is equals to ఏమవుతుంది ఇక్కడ? distance traveled by time. ఓకే, సో స్పీడ్ S is equals to d by t. ఇది స్పీడ్ బై ఇది డిస్టెన్స్ బై టైం కదా. దీనికి యూనిట్స్ ఏమవుతాయి? వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు, దీనికి ఎంత నాన్న? డిస్టెన్స్ కి మీటర్ అండ్ టైం కి సేమ్ సెకండ్స్ కదా. మీటర్ పర్ సెకండ్ అనేది SI యూనిట్, అండ్ అలాగే సెంటీమీటర్ పర్ సెకండ్ అనేది CGS యూనిట్ ఆఫ్ స్పీడ్. ఓకే, అండ్ ఇంకొక విషయం, డిస్టెన్స్, స్పీడ్ దేని మీద డిపెండ్ అయిపోయింది? డిస్టెన్స్ మీద డిపెండ్ అయింది. డిస్టెన్స్ ఇస్ అ స్కాలర్ క్వాంటిటీ. సో స్కాలర్ మీద డిపెండ్ అయింది కాబట్టి స్పీడ్ కూడా ఒక స్కాలర్ క్వాంటిటీయే. అండ్ ఇది కాకుండా మనకి డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ కూడా ఉంది కదా. సో ఒకవేళ నేను రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిస్టెన్స్ ని కాకుండా రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ ని ఫైండ్ అవుట్ చేసిన, అప్పుడు ఏమవుతుంది? ఇంకొక కొత్త ఫిజికల్ క్వాంటిటీ వస్తుంది, అండ్ దాట్ ఈస్ నథింగ్ బట్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్. దాని డిస్ప్లేస్మెంట్ లో గనక మార్పు వస్తే దాన్ని మనం ఏమంటాం? వెలాసిటీ అని అంటాం. సో చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్, ఇది నోట్ చేసుకోండి. అండ్ ఫార్ములా ఏమవుతుంది? velocity is equals to displacement covered per unit time. యూనిట్ టైం ఏం కాదు, టైం ఇంటర్వెల్, ఎంత టైం పీరియడ్ ఉంది, టైం ఇంటర్వెల్ కానీ టైం పీరియడ్ కానీ రాసుకోవచ్చు. సో V is equals to displacement by time నానా. డిస్ప్లేస్మెంట్ క్యాపిటల్ D రాస్తారు కొంతమంది, డిస్ప్లేస్మెంట్ బై టైం. ఇలా దీనికి యూనిట్స్ ఏమవుతాయి? సేమ్ యూనిట్స్. స్పీడ్ కి ఎలాంటి యూనిట్స్ అయితే ఉన్నాయో దీనికి కూడా సెంటీమీటర్ పర్ సెకండ్ అంటే CGS యూనిట్, మీటర్ పర్ సెకండ్ అంటే ఇది SI యూనిట్ ఆఫ్ వెలాసిటీ. ఓకే, ఇంకొక విషయం, ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ మీద డిపెండ్ అయి ఉంది కదా. డిస్ప్లేస్మెంట్ ఏంటన్నా, దీనికి బోత్ వెక్టర్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ అ వెక్టర్ క్వాంటిటీ. వెక్టర్ క్వాంటిటీ మీద డిపెండ్ అయింది కాబట్టి ఇది కూడా వెక్టర్ క్వాంటిటీయే. దీనికి కూడా డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు? హౌ ఫాస్ట్ ఆర్ స్లో, యావరేజ్ స్పీడ్ గురించి మాట్లాడుతున్నారు. సో యావరేజ్ స్పీడ్ అనే విషయం ఎప్పుడు వస్తుంది అని అంటే
యావరేజ్ స్పీడ్ అని ఎప్పుడు వస్తుంది అని అంటే, ఇప్పుడు రెండు ఆబ్జెక్ట్స్ సేమ్, ఇక్కడ ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే మీకు యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ మోషన్ అని మీరు ఇంతకుముందు చదువుకునే ఉంటారు. నేను జస్ట్ మళ్ళీ ఒకసారి అంటే రిమైండ్ చేస్తున్నా. యూనిఫామ్ మోషన్ అంటే ఒక మనిషి యూనిఫామ్ వేసుకొని పరిగెడితే దట్ ఈస్ అ యూనిఫామ్ మోషన్. లేదు నార్మల్ క్యాజువల్ డ్రెస్ లో పరిగెడితే నాన్ యూనిఫామ్ మోషన్. అది కాదు. యూనిఫామ్ మోషన్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అవుతుంది. సో ఇక్కడ నుంచి 5 meters, ఇదొక 5 meters, ఇదొక 5 meters. ఇవి ఈక్వల్ డిస్టెన్సెస్ ఉన్నాయి కదా. చలో, ఈ ఈక్వల్ డిస్టెన్సెస్ కవర్ చేయడానికి ఒక ఆబ్జెక్ట్ కి ఈక్వల్ టైం ఇంటర్వెల్ పట్టింది అని అనుకో. సో ఎవ్రీ 5 minutes ని 5 meters ని ట్రావెల్ చేయడానికి 2 seconds టైం మాత్రమే పట్టింది. అంటే ఈక్వల్ టైం ఇంటర్వెల్స్ లో నేను ఈక్వల్ డిస్టెన్సెస్ కనుక ట్రావెల్ చేస్తే దాన్ని ఏమంటాం మనము? ఇట్ ఈస్ యూనిఫామ్ మోషన్ అని అంటాం. సో ఈక్వల్ టైము అండ్ ఈక్వల్ డిస్టెన్స్ కాబట్టి ప్రతిసారి ఇక్కడ ఏం జరుగుతుందన్న స్పీడ్ ఈస్ కాన్స్టెంట్. అంటే త్రూ అవుట్ ద మోషన్ సేమ్ స్పీడ్ తోని పోతుంది. ఎలాంటి చేంజ్ లేదు. ఓకే, ఆన్ ద అదర్ సైడ్ నాన్ యూనిఫామ్ మోషన్ అంటే దాని అర్థం ఏంటి? సేమ్ నేను ఇక్కడ సేమ్ అదే 5 minutes ఈక్వల్ డిస్టెన్సెస్ తీసుకున్నాను. అదే రోడ్డు అదే డిస్టెన్సెస్ తీసుకున్నాను. కానీ టైం విషయానికి వస్తే దీన్ని 1 second లో ట్రావెల్ చేసింది, దీన్ని 3 seconds తీసుకుంది, అండ్ దీనికి ఓన్లీ 2 seconds తీసుకుంది టైం. ఇంటర్వెల్స్ ఏమైనాయి? మారినాయి. అంటే ఈక్వల్ డిస్టెన్సెస్ ని కవర్ చేయడానికి అన్ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం అన్ఈక్వల్ టైం ని తీసుకున్నా, లేదంటే సో అన్ఈక్వల్ ఇంటర్వెల్స్ లో అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ని ఈక్వల్ ఇంటర్వెల్స్ లో కవర్ చేసిన, ఈక్వల్ టైం ఇంటర్వెల్స్ లో కవర్ చేసిన ఈ రెండు కూడా మనకి దేని కిందికి వస్తాయి? నాన్ యూనిఫామ్ మోషన్ కిందికి వస్తాయి. అయితే ఇక్కడ మనం ఏమని చెప్పినాము? సేమ్ ఉంటే ఒక ఆబ్జెక్ట్ యూనిఫామ్ స్పీడ్ లో పోతే ఇక్కడ మనం ఏమన్నాము? స్పీడ్ ఇస్ కాన్స్టెంట్ అన్నాం కదా. బట్ ఇక్కడ మనకి ఏమవుతుంది? ప్రతిసారి స్పీడ్ అనేది మారుతుంది. సో స్పీడ్ ఈజ్ వేరియింగ్. సో వేరీ అవుతుంది అంటే ప్రతిసారి స్పీడ్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటాం నాన్న? ఇట్ ఈస్ అన్ యాక్సలరేటెడ్ మోషన్ అని అంటాం. నాన్ యూనిఫామ్ మోషన్ ని మనం యాక్సలరేటెడ్ మోషన్ అని కూడా అంటాము. నౌ ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ యాక్సలరేషన్ ఇన్ ఫ్యూ మినిట్స్. ఓకే, చలో ఇప్పుడు యావరేజ్ స్పీడ్ అని అన్నాడు కదా. ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఎప్పుడు వస్తుంది అని అంటే నాన్ యూనిఫామ్ మోషన్ లో వస్తుంది. యూనిఫామ్ మోషన్ లో స్పీడ్ కాన్స్టెంట్ గానే ఉంటుంది. మీరు సేమ్ డిస్ప్లేస్మెంట్ బై టైం తీసుకుంటారు, దట్ ఈస్ ఫైన్. కాకపోతే ఇక్కడ నాన్ యూనిఫామ్ మోషన్ లో ఒక్కొక్క పాయింట్ లో ఒక్కొక్క స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద స్పీడ్ అంటే చెప్పలేం కదా. ఓవరాల్ యావరేజ్ స్పీడ్ తీసుకుంటాం. సో దానికి ఫార్ములా యావరేజ్ స్పీడ్ అన్నా యావరేజ్ వెలాసిటీ అన్నా అంతే. స్పీడ్ అంటే డిస్టెన్స్ వస్తుంది, వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ వస్తుంది. సో velocity is nothing but speed in specific direction. సో చలో, యావరేజ్ వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ ని ఎంత ఒక ఇచ్చిన టైంలో ఎంతైతే ఇచ్చిన ఇంటర్వెల్ లో ఎంత డిస్ప్లేస్ చేసింది అనేది తీసుకుంటాం. ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి. సరంగ్ స్వింగ్స్ ఫ్రమ్ వన్ ఎండ్ ఆఫ్ ది పూల్ టు అనదర్ బ్యాక్ ఇన్ 50 seconds. సరంగ్ ఇది ఒక పూల్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాడు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాడు, ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు. తీసుకున్న మొత్తం టైం ఎంత నాన్న? 50 seconds టైం తీసుకున్నాడు. అండ్ ద పూల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 25 meters లాంగ్ ఉంది. ఒక్కసారి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినందుకు 25 meters అయితే మళ్ళీ వెనక్కి వచ్చినందుకు 25 meters. మొత్తం ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు, డిస్ప్లేస్మెంట్ కవర్ చేశాడు, దాన్ని బట్టి మనల్ని ఏంటి యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు కదా. సరే, వాట్ ఈస్ యావరేజ్ స్పీడ్? సరే, స్పీడ్ దాకా పోయే ముందట వాట్ ఈస్ ద డిస్టెన్స్ నానా? ఈ కేసులో డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎంత మొత్తం పాత్ కదా తీసుకుంటాం. ఇటు 25 ఇటు 25 ప్లస్ 25 దట్ ఈస్ ఈక్వల్స్ టు 50 meters. ఓకే, డిస్ప్లేస్మెంట్ విషయానికి వస్తే డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? ఇక్కడ నాకు ఆల్రెడీ
ఒక ఫస్ట్ ఇనిషియల్ పాయింట్ ఎక్కడ ఉందో ఫైనల్ పాయింట్ అక్కడికి వచ్చేసాడు కాబట్టి 25 - 25 తీసుకుంటే ఇక్కడ 0 meters వస్తుంది. ఓకే, ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? యావరేజ్ స్పీడ్ అని అన్నాడు. చలో, యావరేజ్ స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు దేని తీసుకుంటాం? టోటల్ డిస్టెన్స్ బై టైం కదా. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఇన్ దిస్ కేస్? మొత్తం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు? 50 meters ట్రావెల్ చేశాడు. దానికి పట్టిన టైం 50 seconds. సో ఇక్కడ ఆన్సర్ ఇస్ 1 meter per second యావరేజ్ వెలాసిటీతో ట్రావెల్ చేశాడు. యావరేజ్ స్పీడ్ ఇస్ 1 meter per second. అండ్ వెలాసిటీ విషయానికి వద్దాం. వాట్ ఈస్ యావరేజ్ వెలాసిటీ? దట్ ఈస్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం కదా. డిస్ప్లేస్మెంట్ ఎంత? 0. సో ఇది కూడా 0 అయిపోయింది. సో మనకి సేమ్ సిచ్యువేషన్ లో స్పీడ్ ఒకటి అయిపోయింది అండ్ అలాగే డిస్ప్లేస్మెంట్ ఒకటి అయింది. సారీ, డిస్ప్లేస్మెంట్ ఒకటి అంటే వెలాసిటీ ఒకటి వచ్చింది, స్పీడ్ ఒకటి వచ్చింది. ఎందుకు ఇట్లా? స్పీడ్ కి డైరెక్షన్ లేదు కాబట్టి నేను మొత్తం యాడ్ చేసుకుంటూ పోయినా సో నాకు నాన్ జీరో వాల్యూ వచ్చింది. కానీ డిస్ప్లేస్మెంట్ అట్లా కాదు కదా, దీనికి డైరెక్షన్స్ ఉంది. ఎంత ముందుకు పోయామో అంత వెనక్కి వచ్చాము అని అంటే వాల్యూ 0 అయిపోయింది. సో ఇక్కడ నాకు వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్ 0 కాదు, డైరెక్షన్ 0 అయింది కాబట్టి మనకి ఇక్కడ వెలాసిటీ 0 వచ్చింది అండ్ స్పీడ్ నాన్ జీరో వాల్యూ వచ్చింది. అండ్ నౌ యాక్సలరేషన్. వాట్ ఈస్ యాక్సలరేషన్? ఇందాక చెప్పిన కదా యాక్సలరేటెడ్ మోషన్ అని. వాట్ ఈస్ యాక్సలరేషన్? ఇక్కడ సింపుల్ నానా. ఇందాక వాట్ ఈస్ డిస్టెన్స్ అంటే, వాట్ ఈస్ స్పీడ్ అంటే ఏమనుకున్నాం? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్. వాట్ ఈస్ వెలాసిటీ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కదా. ఇక్కడ ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ దేంట్లో చేంజ్? రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీలో మార్పు వస్తే, వెలాసిటీ అంటే బోత్ నాన్న, నువ్వు మ్యాగ్నిట్యూడ్ తీసుకోవాలి, డైరెక్షన్ తీసుకోవాలి. వెలాసిటీ చేంజ్ అవుతుంది అని అంటే రెండు మారినా కూడా వెలాసిటీ మారుతుంది. సో దీన్ని మనం యాక్సలరేషన్ అంటాం. యాక్సలరేషన్ ఏ అనే లెటర్ తో ఇండికేట్ చేస్తాం. వాట్ ఈస్ యాక్సలరేషన్? ఏ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం. ఓకే, సో చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఏంటి? ఇనీషియల్ గా ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ ఇక్కడికి వెళ్ళింది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు దీనికి ఇనీషియల్ వెలాసిటీ u ఉంది, ఫైనల్ వెలాసిటీ v వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి అంటే ఈ వెలాసిటీ మారడానికి దానికి పట్టిన టైం t. సో వెలాసిటీ, చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఫైనల్ మైనస్ ఇనీషియల్ బై టైం. సో దిస్ is the formula for acceleration. అయితే ఈ యాక్సలరేషన్ కి కూడా డైరెక్షన్ ఉంటది, మ్యాగ్నిట్యూడ్ కూడా ఉంటది. డైరెక్షన్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటది. సో మ్యాగ్నిట్యూడ్ విషయానికి వస్తే ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా? ఈ ఫార్ములాని తీసుకొని మ్యాగ్నిట్యూడ్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దెన్ వాట్ అబౌట్ డైరెక్షన్ నానా? ఏ ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, ఎప్పుడు నెగిటివ్ అవుతుంది అంటే యాక్సలరేషన్ ఇస్ ఈక్వల్స్ టు పాజిటివ్ ఎప్పుడు అవుతుంది? యాక్సలరేషన్ పాజిటివ్ ఎప్పుడు అవుతుంది అని అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ పాజిటివ్ అయితే అవుతుంది. చేంజ్ ఇన్ వెలాసిటీ పాజిటివ్ అవ్వాలి అని అంటే v is greater than u అయినప్పుడు మనకి అంటే ఇనిషియల్ వెలాసిటీ కన్నా ఫైనల్ వెలాసిటీ ఎక్కువగా ఉంటే దెన్ వి సే ఇట్ ఈస్ అన్ యాక్సలరేటెడ్ మోషన్. అలాగే యాక్సలరేషన్ నెగటివ్ ఎప్పుడు ఉంటది? చేంజ్ ఇన్ వెలాసిటీ నెగటివ్ అయినప్పుడు. అంటే దాని అర్థం ఏంటి? ఇది ఎప్పుడు నెగటివ్ అవుతుంది అన్న? u పెద్దదైతే, u is greater than v అయితే దెన్ వి సే ఇట్ ఈస్ నెగటివ్. అండ్ ఇక్కడ ఇంకొక పదాలు ఏముంటాయి నాన్న? ఇక్కడ ఏ పాజిటివ్ అయితే దీన్ని మనం ఏమంటాం? యాక్సలరేషన్ అని అంటాం. ఓకే, ఏ నెగటివ్ అయితే దీన్ని మనం డిసెలరేషన్ అని అంటాము. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంది ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే, సో సేమ్ మోషన్ లోనే ఆబ్జెక్ట్ ఈ డైరెక్షన్ లో మోషన్ ఉంది అని అంటే, సారీ ఈ డైరెక్షన్ లో ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది అని అంటే యాక్సలరేషన్ కూడా ఇదే డైరెక్షన్ లో ఉంటది. నెగటివ్ అని అంటే ఆబ్జెక్ట్ ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అని అంటే యాక్సలరేషన్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటది. ఇది దీని అర్థం పాజిటివ్ అండ్ నెగటివ్ కి. ఓకే, అండ్ లెట్ us క్యాలిక్యులేట్ కార్ యాక్సలరేషన్ ఎంతో చూద్దాం. ఇది ఉంది కదా. సో ఎస్, కార్ స్పీడ్ అవుతుంది అని అంటే యాక్సలరేషన్ ఈజ్ సేమ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ. వెలాసిటీ ఏ డైరెక్షన్ లో ఉంటే యాక్సలరేషన్ కూడా అలాగే ఉంది. కార్ స్లో అవుతుంది అని అంటే కార్ వెలాసిటీ కన్నా యాక్సలరేషన్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది. సో దీన్ని మనం ఏమంటాం? డిసెలరేషన్ అని కూడా అంటాం.
అండ్ యూనిట్స్ చెప్పడం మర్చిపోయినా కదా, ఇక్కడ వాట్ ఆర్ ద యూనిట్స్? యూనిట్స్ ఆర్ ఇక్కడ సింపుల్ అనే ఇది వెలాసిటీ కదా, వెలాసిటీకి ఇదేంటి మీటర్ పర్ సెకండ్, ఇది సెకండ్, మీటర్ పర్ సెకండ్ అండ్ సెకండ్ కాబట్టి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది మనకి SI యూనిట్ లో, CGS యూనిట్ లో సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది యాక్సలరేషన్. ఫైన్. అండ్ చలో ఇప్పుడు అబ్బాస్ స్పీడింగ్ అప్ దెన్ బ్రేకింగ్. బ్రేక్స్ వేసాము, అప్పుడు ఏమైంది? ఆగిపోతుంది. సరే క్వశ్చన్ చూద్దాము. అబ్బాస్ మూవ్ సెట్ ఎంత డిస్టెన్స్ లో పోతుందంట బస్సు? రైట్, ఇది ఓకే కదా? ఓకే. సో బస్సు ఎంత స్పీడ్ లో పోతుందంట? బస్సు ఎంత స్పీడ్ లో పోతుందనా ఇనీషియల్ గా 36 km/h దాంట్లో పెడుతుంది. సరే మ్యామ్, ఇక్కడ కిలోమీటర్ నుంచి మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలి కదా, అది మాకు తెలియదు ఎట్లా అని అడిగితే, సో ఎస్ అది చూద్దాం. కన్వర్షన్ ఫ్రమ్ km/h టు మీటర్ పర్ సెకండ్. km/h నుంచి మీటర్ పర్ సెకండ్ కి ఎలా మారుస్తాము? సో మీకు అట్లీస్ట్ ఈ విషయం అయితే తెలుసు. వి నో, ఏం తెలుసు మనకి? వి నో దట్ 1 కిలోమీటర్ ఇస్ ఈక్వల్స్ టు ఎంత నాన్న? 1000 meters. కిలో మీన్స్ 1000, 10 cube. అండ్ అలాగే 1 hour కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి, ఎన్ని మినిట్స్ ఉంటాయి? 60 minutes ఉంటాయి కదా. అగైన్ 1 minute కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 60 seconds ఉంటాయి. 60 into this 60 seconds మొత్తం ఎంత అయింది? 1 hour is equals to 3600 seconds అయింది. బట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాము? మనం ఫైండ్ అవుట్ చేసేది 1 km/h కదా. 1 kilometer అంటే 1000 meters బై 1 hour అని అంటే 3600 seconds. 2 zeros పోయినాయి. ఇంకెట్లా క్యాన్సిల్ చేయొచ్చు? 2 5s 2 18s. దట్స్ ఇట్, వచ్చేసింది. ది ఆన్సర్ ఈస్ 1 km/h is equals to 5/18 meter/second. అదే రివర్స్ లో కావాలి మ్యామ్ నాకు అని అంటే 1 meter/second is equals to, ఇది ఇటు వస్తే ఏమవుతుందా? రివర్స్ అవుతుంది. 18/5 km/h. సో దీస్ ఆర్ ది వాల్యూస్. సో ఇవే వాల్యూస్ ని మనం ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫార్ములాలో యూటిలైజ్ చేయబోతున్నాము. సో 36 km/h ఇనీషియల్ వెలాసిటీ వచ్చింది. సో దిస్ ఇస్ ఇనీషియల్ వెలాసిటీ. ద డ్రైవర్ యాక్సిలరేటెడ్ ఫర్ 10 seconds. సో 10 seconds అనేది ఇట్ ఈస్ అ టైమ్ పీరియడ్ రీచింగ్ 54 km/h. So this is the final velocity. Cruises a while, then brakes to a stop in 5 seconds. సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత బ్రేక్ వేసాడంటే 5 seconds కి ఫైండ్ ద యావరేజ్ యాక్సలరేషన్ ఇన్ బోత్ ఫేజెస్ అని అంటున్నాడు. ఫస్ట్ ఫిజిక్స్ లో క్వశ్చన్స్ అర్థం చేసుకోవాలని అంటే సిచ్యువేషన్ ఏముంది, నువ్వు డయాగ్రామ్ గా డ్రా చేయి. ఇనీషియల్ గా ఇక్కడ ఉంది, ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఇనీషియల్ గా దానికి ఉన్న వెలాసిటీస్ 36 km/h. ఫైనల్ గా దానికి ఉన్న వెలాసిటీస్ 54 km/h. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 10 seconds ఆఫ్ టైం పట్టింది. చలో డన్. అండ్ ఇదంతా ఫస్ట్ ఫేజ్ లో ఇది యాక్సిలరేట్ అయింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది? ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఏం చేసాం? బ్రేక్స్ టు స్టాప్ అంటే ఇంకా ఆగిపోయింది. ఇక్కడికి వచ్చి ఆగిపోయింది అంటే ఇక్కడ ఫైనల్ వెలాసిటీ ఎంత నాన్న? V1 అనుకోండి. V2 ఎంత? ఇక్కడ 0 km/h అంటే ఆగిపోయింది, అక్కడ రెస్ట్ లోకి వచ్చింది అంటే ఇది 0. ఫైండ్ ద యావరేజ్. ఇక్కడ ఏమైంది? డిసలరేట్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైము? 5 seconds పట్టింది. అండ్ ఇప్పుడు యాక్సలరేషన్ అండ్ డిసలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఆన్సర్ నువ్వు కిలోమీటర్స్ నుంచి మీటర్/సెకండ్ లోకి మార్చి లాస్ట్ ఆన్సర్ చేసినా పర్లేదు, లేదంటే మొత్తం అదే వాల్యూస్ తోనే ఆన్సర్ లాస్ట్ km/h వచ్చి అక్కడ మార్చినా పర్లేదు. సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిన సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ ని మీటర్/సెకండ్ లోకి మార్చి లాస్ట్ ఆన్సర్ మనకు అదే వచ్చేసింది కదా. నేను రివర్స్ చేస్తున్నా. ఇక్కడ నాకు ఇనిషియల్ అండ్ ఫైనల్ తెలుసు కదా. యాక్సలరేషన్ ఇస్ ఈక్వల్స్ టు V - U/T. సో యాక్సలరేషన్ V ఎంత? ఇట్ ఈస్ 54 మైనస్ U ఎంత? 36/10. సో A ఇస్ ఈక్వల్స్ టు 54 లో నుంచి 36 తీసేస్తే ఇదేమవుతుంది? 18/10 కదా. 18/10 అనేది మనకేం తెలుసు? ఇట్ ఈస్ km/h కదా. సో ఇట్ ఈస్ అ km/h. నేనేం చేస్తున్నా? 18/10 ని మీటర్/సెకండ్ లోకి మారుస్తున్నా అంటే 5/18 meter/second.
సో 18 పోయింది, 5 1s 5 2s. సో ఫైనల్ గా నాకు ఏమొచ్చింది, 1/2 ఇస్ నథింగ్ బట్ 0.5 మీటర్ పర్ సెకండ్. ఇది ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన వాల్యూ. అండ్ దెన్ సెకండ్ ఫేజ్ లో వీళ్ళు అడిగేది ఏంటి, ఇక్కడ మనకి యాక్సలరేషన్. సరే ఇది 1 ఇది 2 అనుకుంటున్నాం కదా. సో ఫైనల్ మైనస్ ఇనిషియల్, ఫైనల్ v2 మైనస్ v1 బై టైం కదా. a2 is equals to v2 ఎంత 0 మైనస్ 54 బై టైం 5. సో ఇప్పుడు a2 ఏమైంది, ఓన్లీ మైనస్ 54 బై 5. ఇది కిలోమీటర్ పర్ అవర్ కదా, నేనేం చేస్తున్నా మీటర్ పర్ సెకండ్ లోకి మారుస్తున్నా, మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు ఏమైందైనా 5 క్యాన్సిల్ అయిపోయింది, 18 1s 18 3s. సో యాక్సలరేషన్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది ఎందుకు మైనస్ అయింది, బికాస్ యాక్సలరేషన్ బస్సు కారు ముందుకు మూవ్ వెళ్తుంటే యాక్సలరేషన్ వెనక్కి ఉంది, ఆపోజిట్ డైరెక్షన్ ఇండికేట్ చేయడానికి మైనస్ ఉంది. చలో నెక్స్ట్, ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్. ఫ్రీ ఫాలింగ్ ఆబ్జెక్ట్ అని అంటే మీకు గ్రావిటేషన్ లో కూడా ఈ టాపిక్ నేర్చుకుంటారు, బట్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వనివ్వండి. దట్ ఎర్త్ భూమి మీద ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ పైన ఎర్త్ దాని అట్రాక్షన్ ఫోర్స్ ని ఎగ్జర్ట్ చేస్తుంది. ఈ ఎర్త్ ప్రతి ఆబ్జెక్ట్ మీద ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ ని మనం ఏమంటాం, ఈ అట్రాక్టివ్ ఫోర్స్ ని గ్రావిటేషనల్ ఫోర్స్ అని అంటాం, లేదంటే గ్రావిటీ అని అంటాం. సో ఆబ్జెక్ట్ పై నుంచి కిందికి పడుతుందంటే దానికి రీజన్ గ్రావిటీ అవ్వచ్చు, లేదంటే వేరే ఇంకేదైనా అదర్ కారణాలు కూడా ఉండొచ్చు. మనం ఏదైనా దారంతో లాగుతున్నామనో, లేకపోతే ఇంకేదన్నా సమ్ అదర్ ప్రెషర్ తోనో ఇట్లా కిందికి వస్తుంది, లేకపోతే నేను ఇట్లా ఆపినా కూడా దాని మీద ఎగ్జర్ట్ చేసే ఫోర్సే. అలా కాకుండా నేను పైనుంచి ఒక ఆబ్జెక్ట్ కిందికి వేస్తున్నానంటే కేవలం దానిపైన ఈ గ్రావిటీ మాత్రమే యాక్ట్ అవుతాయి. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఫాల్స్ టు ద గ్రౌండ్ ఓన్లీ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ గ్రావిటీ, అప్పుడు మాత్రమే మనం ఆబ్జెక్ట్ ఫ్రీ ఫాల్ అవుతుంది అని మాట్లాడతాం. ఓకే, సో ఇక్కడ ఫ్రీలీ ఫాలింగ్ అవుతున్నప్పుడు మనకేంటి, ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ ఏమి ఇచ్చారనంటే ఇనిషియల్ గా u0 ఉంది, ఫైనల్ వెలాసిటీ ప్రతి కేసులో ఇచ్చాడు, ప్రతి సెకండ్ కి ఇచ్చాడు. సో ఇక్కడ నాన్న t is equals to 1 అయినప్పుడు ఇక్కడ ఓన్లీ ఈ కేసులో వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఫైనల్ వెలాసిటీ 9.8 మైనస్ 0/1, ఇట్ ఈస్ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సరే ఇక్కడ చూద్దాం, ఇక్కడ కూడా t1 కదా, a is equals to 19.6 మైనస్ 9.8 బై టైమ్ 1. సో ఇక్కడ కూడా 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. నువ్వు ఏ సెకండ్ కి చూసినా కూడా ఆ ఆబ్జెక్ట్ ఎంత యాక్సలరేషన్ తో పోతుంది నాన్న, 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సలరేషన్ తో పోతుంది. 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే ఒక ఆబ్జెక్ట్ పై నుంచి కిందికి పడుతున్నప్పుడు దానికి ఉండే యాక్సలరేషన్, ప్రతి పాయింట్ దానికి ఉండే యాక్సలరేషన్ ఎంత 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దీన్నే మనం ఏమంటాము అని అంటే యాక్సలరేషన్ డ్యూ టు, దేని వల్ల వచ్చింది యాక్సలరేషన్, డ్యూ టు గ్రావిటీ వల్ల వచ్చిన యాక్సలరేషన్ అని అంటాం. సేమ్ దీనికి కూడా యూనిట్స్ మీటర్ పర్ సెకండ్ స్క్వేరే ఉంటాయి. ఓకే, సో ద వాల్యూ ఇస్ a is equals to 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అండ్ దీన్ని యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని అంటాము. అండ్ ఇక్కడ ఒక చిన్న నోట్ నానా, దట్ అన్ ఆబ్జెక్ట్ క్యాన్ బి మూవింగ్ ఫాస్ట్ అంటే హై వెలాసిటీతో పోతున్నప్పుడు ఇది వైల్ స్టిల్ హ్యావింగ్ అ వెల్ డిఫైన్డ్ కాన్స్టెంట్ యాక్సలరేషన్. ద యాక్సలరేషన్ డిస్క్రైబ్ ద రేట్ ఆఫ్ చేంజ్, నాట్ ద స్పీడ్ ఇట్ సెల్ఫ్. అంటే నువ్వు ఏదైనా ఎప్పుడైనా యాక్సలరేషన్ తీసుకున్నప్పుడు దాని వెలాసిటీ ఎట్లా మారుతుంది అనేది చూడు, ఎందుకంటే ఆ యాక్సలరేషన్ డైరెక్షన్ ని కూడా, వెలాసిటీ డైరెక్షన్ ని కూడా కన్సిడర్ చేసి తీసుకో. ఓన్లీ స్పీడ్ అంటే నంబర్స్ ని మాత్రమే తీసుకోకు, మాగ్నిట్యూడ్ మాత్రమే తీసుకోకు అని చెప్తున్నారు. నౌ ది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ మోషన్. లెట్స్ సీ ఎలా రిప్రజెంట్ చేయొచ్చు గ్రాఫ్ లో. సో ఫస్ట్ నేను ఏం తీసుకుంటున్నానంటే డిస్టెన్స్ అండ్ టైం గ్రాఫ్ ట్రై చేస్తున్నా. ఈ యాక్టివిటీలో మనకి ఇచ్చిన ఈ ఎగ్జాంపుల్ లో మనకి ఏమి ఇచ్చారు అని అంటే వెహికల్స్ పొజిషన్ ఇచ్చారు అట్ డిఫరెంట్ టైమ్స్, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అని. ఒకసారి చూడండి, 0 సెకండ్స్ దగ్గర 0 డిస్టెన్స్ లోనే ఉంది. సరే 1 సెకండ్ దగ్గర తర్వాత ఆబ్జెక్ట్ 20 మీటర్స్ ట్రావెల్ చేసింది. దెన్ సెకండ్ లో నెక్స్ట్ ఇంకో 1 సెకండ్ కి ఇంకొక 20 సెకండ్స్, ఇంకొక 1 సెకండ్ కి ఇంకొక 20 సెకండ్స్, అట్లా ఎవ్రీ సెకండ్ కి 20 సెకండ్స్ 20 మీటర్స్ ని ట్రావెల్ చేస్తూ పోతుంది. సో నేను ఎక్స్ యాక్సిస్ లో టైం ని తీసుకున్నా అండ్ వై యాక్సిస్ లో డిస్టెన్స్ ని తీసుకున్నా. డిస్టెన్స్ ఇన్ ద సెన్స్ ఇంకా పొజిషన్ ని తీసుకున్నా. ఓకే, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అని. వీళ్ళు ఇక్కడ ఒక్కొక్క సెకండ్ కి మనకి ఏమంటున్నారు, సో ఫస్ట్ టైం t is equals to 1 సెకండ్, సో దట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అన్న 20 మీటర్స్ ట్రావెల్ చేసింది.
అండ్ అలాగే ఇక్కడ టైం t ఈక్వల్ టు 2 సెకండ్స్ దగ్గర 40 మీటర్స్ ట్రావెల్ చేసింది. దెన్ ఇక్కడ టైం t ఈక్వల్ టు 3 సెకండ్స్ దగ్గర ఇది ఎంత 60 మీటర్స్ ట్రావెల్ చేసింది. సో అట్లా ఎవ్రీ 1 సెకండ్ కి 20 మీటర్స్ ట్రావెల్ చేసుకుంటూ పోయింది. దాన్ని మనం ఇట్లా గ్రాఫ్ లో రీప్రజెంట్ చేసినాం. ఇక్కడ ఎవ్రీ పాయింట్స్ ని మనం ప్లేస్ చేసి వాటన్నిటిని నేను కలిపాను. అప్పుడు ఏమైంది, ఒక గ్రాఫ్ వచ్చింది, ఒక లైన్ వచ్చింది. అంటే దీన్ని అర్థం ఏంటన్నా, నాకు డిస్టెన్స్ పెరుగుతున్న, టైం పెరుగుతున్న కొద్దీ డిస్టెన్స్ కూడా పెరుగుతుంది. అండ్ దీన్నే మనం ఏమంటాం, ఈక్వల్ డిస్టెన్సెస్ ని ఈక్వల్ టైం ఇంటర్స్ లో ఇది కవర్ చేసింది కదా. దీన్నే మనం ఏమంటాం, యూనిఫామ్ మోషన్ అని అంటాం. సో యూనిఫామ్ మోషన్ లో నేను డిస్టెన్స్ అండ్ టైం గ్రాఫ్ ని డ్రా చేస్తే నాకు స్లోప్ ఏమొచ్చింది, నాకు గ్రాఫ్ ఏమొచ్చిందన్నా, ఇట్ ఈస్ అ స్ట్రైట్ లైన్ వచ్చింది. ఎప్పుడు స్ట్రైట్ లైన్ వస్తుంది డిస్టెన్స్ అండ్ టైం గ్రాఫ్, ఆబ్జెక్ట్ యూనిఫామ్ మోషన్ లో ఉన్నప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇంకొక సిచ్యువేషన్ ఏంటది, ఆబ్జెక్ట్ 0, 2, 4, 6 అలా ఇలాంటి టైం సెకండ్స్ లలో టైం ఫ్రేమ్ లో ఆబ్జెక్ట్ ఎంత ట్రావెల్ చేసింది, 0, 1, 4, 9 ఇట్లా ట్రావెల్ చేసింది. సో దట్ నేను ఈ డిస్టెన్స్ అండ్ టైం ని గ్రాఫ్ లో రిప్రజెంట్ చేస్తే నాకు గ్రాఫ్ ఎట్లా వచ్చిందన్న, స్ట్రైట్ లైన్ కాకుండా ఇలా ఒక కర్వ్ లాగా వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, ఫస్ట్ టైం t ఈక్వల్ టు 1 సెకండ్స్ కి ఇది ఎంత ట్రావెల్ చేసింది, 1 మీటరే ట్రావెల్ చేసింది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, టైం t ఈక్వల్ టు 2 సెకండ్స్ కి ఇది ఎంత ట్రావెల్ చేసింది, 4 మీటర్స్ ట్రావెల్ చేసింది. అంటే ఇక్కడ డిస్టెన్స్ ఎంత, 1 సెకండ్ లో ఎంత కవర్ చేసింది నాన్న, 3 మీటర్స్ కవర్ చేసింది కదా. సరే, నెక్స్ట్ ఇదేంటి, ఇది టైం t ఈక్వల్ టు 3 సెకండ్స్. 3 సెకండ్స్ లో ఎంత కవర్ చేసింది, 9 మీటర్స్ కవర్ చేసింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత నానా, ఇది 5 మీటర్స్ డిస్టెన్స్ ఉంది. అండ్ ఇక్కడ టైం ఫ్రేమ్ 1 సెకండే ఉంది. అంటే ఈక్వల్ టైం ఇంటర్వెల్ లో నాకు డిఫరెంట్ డిస్టెన్సెస్ ని కవర్ చేసింది. అంటే ఇది ఏమవుతుంది, ఇట్ ఈస్ నాన్ యూనిఫామ్ మోషన్ అని అంటాం. ఇట్ ఈస్ అ నాన్ యూనిఫామ్ మోషన్. అండ్ ఈ నాన్ యూనిఫామ్ మోషన్ కి నేను గ్రాఫ్, డిస్టెన్స్ అండ్ టైం గ్రాఫ్ డ్రా చేస్తే ఇదేమొచ్చిందన్న, నాన్ లీనియర్ గ్రాఫ్ వచ్చింది. అది లీనియర్ గ్రాఫ్ అనొచ్చు, స్ట్రైట్ లైన్. ఇది నాన్ లీనియర్ గ్రాఫ్ వచ్చింది. ఎప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ నాన్ లీనియర్ మోషన్ లో, నాన్ యూనిఫామ్ మోషన్ లో ఉన్న ఒక ఆబ్జెక్ట్ కి డిస్టెన్స్ టైం గ్రాఫ్ డ్రా చేస్తే నాకు ఎట్లాంటి గ్రాఫ్ వచ్చింది, కర్వ్ వచ్చింది. అండ్ అట్లాగే మనం చూద్దాం పొజిషన్ టైం గ్రాఫ్ ఏమేమి చెప్తుంది అని. సో ఇక్కడ నాకు గ్రాఫ్ ఇలా స్ట్రైట్ గా వస్తే ఇది యూనిఫామ్ మోషన్ లో ఉంది అని అర్థం. యూనిఫామ్ మోషన్ లో స్పీడ్ ఈస్ కాన్స్టెంట్. యూనిఫామ్ మోషన్ లో స్పీడ్ ఎప్పుడు కూడా కాన్స్టాంట్ గా ఉంటది. ప్రతి పాయింట్ దగ్గర కూడా స్పీడ్ సేమ్ గా ఉంటది. కానీ ఇక్కడ నాకేందన్నా, ఇది ఆబ్జెక్ట్ దాని ఈక్వల్ ఇంటర్వెల్స్ లో ఈక్వల్ డిస్టెన్సెస్ ని కవర్ చేయట్లేదు. అప్పుడు ఏమంటాం, దీన్ని నాన్ యూనిఫామ్ మోషన్ అని అంటాము. ఈ నాన్ యూనిఫామ్ మోషన్ లో నాన్ లీనియర్ గ్రాఫ్ వచ్చింది. సో ఇక్కడ స్పీడ్ ఈస్ చేంజింగ్. స్పీడ్ అండ్ వెలాసిటీ కూడా అని అంటాం. స్పీడ్ ఆర్ ఎల్స్ వెలాసిటీ అని కూడా అనొచ్చు. సో ఎస్, వెలాసిటీ ఈస్ చేంజింగ్. వెలాసిటీ చేంజ్ అవుతుంది అని అంటే నేను ఇందాక మీకు డెఫినేషన్ చెప్పిన దట్ యాక్సెలరేట్ అవుతుంది. ఏదైనా ఒక బాడీ యాక్సెలరేట్ అవుతుంది అని అంటే దట్ ఈస్ నోన్ యాజ్ యాక్సెలరేటెడ్ మోషన్. నెక్స్ట్ ఇంతసేపు మనము డిస్టెన్స్ కి టైం కి, అంటే ఎక్స్ యాక్సిస్ లో నేను టైం ని తీసుకొని వై యాక్సిస్ లో డిస్టెన్స్ ని తీసుకుంటే ఆ గ్రాఫ్ వచ్చింది. నౌ నెక్స్ట్ యాక్టివిటీ విచ్ సేస్ వెలాసిటీ అండ్ టైం గ్రాఫ్. సో వెలాసిటీ అండ్ పిక్ 2 పాయింట్స్ A and B ఆన్ ద లైన్. ఈ లైన్ మీద 2 పాయింట్స్ తీసుకోండి. డ్రా హారిజంటల్ లైన్ ఫ్రమ్ A అండ్ వర్టికల్ లైన్ ఫ్రమ్ B. ఇక్కడ నుంచి ఒక హారిజంటల్ లైన్, వర్టికల్ లైన్ డ్రా చేస్తే ఏమైందన్నా, ఈ పాయింట్ కి నాకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ పాయింట్ ఏంటి, ఇక్కడ టైం t is equals to 2 seconds దగ్గర ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది, ఇది డిస్టెన్స్ is equals to 40 meters కవర్ చేసింది. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ టైం is equals to 4 seconds ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది, ఇక్కడ ఇట్ ఈస్ డిస్టెన్స్ is equals to 80 meters కవర్ చేసింది. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, వాట్ ఈస్ దిస్, ఇది 2 seconds, ఇక్కడ నుంచి ఇది టైం కదా, ఇది 2 seconds. అండ్ ఇదేంటి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉంది, 40 meters ఉంది. నాకు ఈ హైపోటేనియస్ కావాలి. అప్పుడు ఏం చేస్తాం మనము, సింపుల్, స్లోప్ ఇస్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద స్లోప్ ఫార్ములా నాన్న, చేంజ్ ఇన్ y యాక్సిస్ బై చేంజ్ ఇన్ x యాక్సిస్ కదా.
చేంజ్ ఇన్ వై యాక్సిస్, వై యాక్సిస్ లో ఎంత చేంజ్ ఉంది, 40 చేంజ్ ఉంది. అండ్ ఎక్స్ యాక్సిస్ లో ఎంత చేంజ్ ఉంది, 2 seconds చేంజ్ ఉంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 meter per second. 2 meter per second is velocity. So distance time graph లో slope is velocity. Slope of position time graph లేకపోతే distance time graph, that is nothing but velocity. This point is very very important. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నౌ లెట్స్ గో టు పొజిషన్ టైం గ్రాఫ్ లోనే ఏం మనం నోటీస్ చేయొచ్చు. ఒక ఆబ్జెక్ట్ ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతూ, అంటే ఒక ఆబ్జెక్ట్ లైన్ ఇలా స్ట్రైట్ గా ఉంది, దాని అర్థం ఏంటి, ఆబ్జెక్ట్ ఇనీషియల్ టైమ్ ఇస్ ఈక్వల్స్ టు 1 second ఉన్నప్పుడు దీని పొజిషన్ ఇక్కడే ఉంది. 20 meters అనుకోండి, ఇక్కడే ఉంది. సో ఇక్కడ టైం ఫస్ట్ 1 second దగ్గర ఆబ్జెక్ట్ ఇక్కడే ఉంది, 2 seconds దగ్గర ఆబ్జెక్ట్ ఇక్కడే ఉంది, ఇలా 3rd second అండ్ 4th second ప్రతి పాయింట్ దగ్గర ఎవ్రీ సెకండ్ దగ్గర ఆబ్జెక్ట్ దాని పొజిషన్ ని మార్చుకోకుండా ఒకటే ప్లేస్ లో కనుక ఉంటే రెస్ట్ లో ఉంటది అని చెప్పాను కదా. సో రెస్ట్ లో ఉంది అని అన్నప్పుడు దానికి వెలాసిటీ ఏమవుతుంది, వెలాసిటీ కానీ స్పీడ్ కానీ లేకపోతే వెలాసిటీ కానీ ఈక్వల్ టు 0. సో ఇక్కడ నాకు ఇలా డిస్టెన్స్ టైం గ్రాఫ్ లో ఒక ఆబ్జెక్ట్ ఇలా ఒక స్లోప్ అంటే లైన్ ఇలా హారిజంటల్ గా ఈక్వల్ గా ఎక్స్ యాక్సిస్ కి ప్యారల్ గా కనుక వస్తే ఇది రెస్ట్ లో ఉంది అని అర్థం. ఓకే, అలా కాకుండా ఇట్లా నాకు ఏదైనా కర్వ్ వచ్చిందని అనుకో, ఒక లైన్ ఎక్స్ యాక్సిస్ తో సమ్ యాంగిల్ చేస్తుంది అని అనుకో, నేను ఇవన్నీ కూడా మోషన్ లో ఉన్నాయి అని చెప్తాం. ఓకే, మోషన్ లో ఉన్నాయి కరెక్టే, కానీ మనకి ఇదేంటి ఒక లైన్ ఇలా వెళ్తుందంటే దానికి ఎంతో కొంత స్పీడ్ ఉన్నట్టు కదా. సో ఒకవేళ ఇక్కడ యాంగిల్ ఏది ఎక్కువ చేస్తే దానికి ఎక్కువ స్పీడ్ ఉంది అని అర్థం. బికాస్ స్లోప్ ఇస్ వెలాసిటీ కదా, m is equals to tan theta అని అంటాం. థీటా ఎక్కువ ఎక్కడ ఉంటే దానికి స్లోప్ ఎక్కువగా ఉంటది, దట్ ఈస్ నథింగ్ బట్ థీటా ఎక్కువగా ఉన్నది దానికి వెలాసిటీ కూడా ఎక్కువగా ఉంటది. ఇక్కడ ఈ రెండిట్లో కంపేర్ చేస్తే వెలాసిటీ ఆఫ్ A is less than velocity of B. సో ఇది డిస్టెన్స్ టైం గ్రాఫ్ లో మనం ఆల్ పాయింట్స్ ని కవర్ చేసేసాం. నౌ వెలాసిటీ అండ్ టైం గ్రాఫ్. సో సేమ్ ఇక్కడ కూడా నాన్న వెలాసిటీ అండ్ టైం గ్రాఫ్ లో కాన్స్టెంట్ వెలాసిటీ కావాలి అని అనుకోండి, అంటే ఇక్కడ నేను టైం ని తీసుకున్నాను, ఇక్కడ వెలాసిటీ తీసుకున్నాను. సో టైం t is equals to 1 దగ్గర ఆబ్జెక్ట్ ఇక్కడే ఉంది, 2 దగ్గర ఆబ్జెక్ట్ ఇక్కడే, అంటే దీని వెలాసిటీ ఇంతే ఉంది, 3 దగ్గర వెలాసిటీ ఇంతే ఉంది, ఇట్లా ఉంది అని అనుకోండి. ప్రతి టైం మారుతూ ఉంది, టైము ఎవ్రీ సెకండ్ బై సెకండ్ మారుతున్నా కూడా ఆబ్జెక్ట్ సరే వెలాసిటీ అలా మార్చుకోకుండా కాన్స్టెంట్ గా ఉంది అని అంటే ఏంటని అర్థము, ఇది యూనిఫామ్ మోషన్. మ్యామ్ యూనిఫామ్ మోషన్ అని అంటే ఇట్లా స్ట్రైట్ గా రావాలని చెప్పారు కదా, ఇట్లా ఇంక్లైన్డ్ గా రావాలని చెప్పారు కదా, దాట్ ఈస్ ఇన్ డిస్టెన్స్ అండ్ టైం గ్రాఫ్. ఇదేంటి వెలాసిటీ అండ్ టైం గ్రాఫ్ లో ఇలా ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఒక లైన్ వస్తే దెన్ వీ కెన్ సే ఇక్కడ వెలాసిటీ కాన్స్టెంట్ గా ఉంది, దట్ మీన్స్ ఆబ్జెక్ట్ యూనిఫామ్ మోషన్ లో ఉంది అని అర్థం. అలా కాకుండా అండ్ యూనిఫామ్ మోషన్ లో ఉంది అంటే స్పీడ్ కాన్స్టెంట్ గా ఉంది కదా, వెలాసిటీ ఇస్ కాన్స్టెంట్ గా ఉంది. వెలాసిటీ కాన్స్టెంట్ గా ఉంది అని అంటే యాక్సిలరేషన్ ఇస్ 0. వెలాసిటీ కాన్స్టెంట్ గా ఉంటే యాక్సిలరేషన్ 0 అయిపోయింది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, వెలాసిటీ అనేది ఎవ్రీ పాయింట్ దగ్గర వెలాసిటీ అనేది మారుతూ ఉంది. ఎలా మారుతుంది నాన్న, ఇక్కడ నాకు ఈక్వల్ గా ఎక్స్ ఎంత మారితే వై కూడా టైం మారిన కొద్దీ ఇక్కడ వెలాసిటీ కూడా పెరుగుతుంది కదా. సో చేంజ్ ఇన్ వెలాసిటీ అనేది కాన్స్టెంట్ గా ఉంది. చేంజ్ ఇన్ వెలాసిటీ కాన్స్టెంట్ గా ఉంది అని అంటే యాక్సిలరేషన్ కూడా కాన్స్టెంట్ గా ఉంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, యాక్సిలరేషన్ ఉంది పక్కన పెట్టేస్తే నాకు ఇక్కడ వెలాసిటీ తగ్గిపోతుందానా, ఇక్కడ వెలాసిటీ v1 ఇక్కడ వెలాసిటీ v2 అని అనుకోండి, v1 ఇస్ గ్రేటర్ దాన్ v2, అలాంటప్పుడు యాక్సిలరేషన్ ఏమవుతుంది, నెగటివ్ అవుతుంది. నెగటివ్ అయింది అంటే దీన్ని మనం ఏమంటాం, ఇట్ ఈస్ అ డిసలరేషన్. ఇక్కడ ఏంటి వెలాసిటీ, ఇది v1 అని అనుకోండి, ఇది v2 అని అనుకోండి, v1 is greater than v2, v1 is less than v2. కాబట్టి ఇక్కడ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు యాక్సిలరేషన్ కాన్స్టెంట్ గా ఉంటుంది, యాక్సిలరేటెడ్ మోషన్ అని అంటాం. ఇక్కడ డిక్రీజ్ అవుతున్నప్పుడు డిసలరేటెడ్ మోషన్ అని అంటాం. ఇది వెలాసిటీ అండ్ టైం గ్రాఫ్. నౌ మనం ఇప్పుడు యాక్సిలరేషన్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు వెలాసిటీ అండ్ టైం గ్రాఫ్ నుంచి చూద్దాం. ఇందాక మనము డిస్టెన్స్ అండ్ టైం గ్రాఫ్ లో స్లోప్ ని ఫైండ్ అవుట్ చేయమొస్తుంది, వెలాసిటీ వచ్చింది. ఇక్కడ కూడా వెలాసిటీ అండ్ టైం గ్రాఫ్ లో స్లోప్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నా అప్పుడు ఏమవుతుందానా, సేమ్ మనకి యాక్సిలరేషన్ వచ్చేస్తుంది. స్లోప్ అంటే ఏంటి, చేంజ్ ఇన్ వై యాక్సిస్ బై చేంజ్ ఇన్ ఎక్స్ యాక్సిస్ కదా. వై యాక్సిస్ లో ఏముంది, చేంజ్ ఇన్ వెలాసిటీ, ఎక్స్ యాక్సిస్ లో ఏముంది, చేంజ్ ఇన్ టైం. వెలాసిటీ బై టైమ్ ఈస్ నథింగ్ బట్ యాక్సిలరేషన్. నువ్వు స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్ గా వెలాసిటీ అండ్ టైం గ్రాఫ్ లో వచ్చేది దట్ ఈస్ యాక్సిలరేషన్.
కావాలంటే ఇక్కడ చూడండి u ఈజ్ ఈక్వల్స్ టు 5 ఉంది అండ్ అలాగే v ఈజ్ ఈక్వల్స్ టు 10 ఉంది. టైం పీరియడ్ ఎంత తీసుకోవచ్చు మనము? సో చేంజ్ ఇన్ టైం, సరే ఇక్కడ 10 సెకండ్స్ అండ్ అలాగే ఇక్కడ 20 సెకండ్స్ అని అనుకుందాం. ఓకే, చేంజ్ ఇన్ y యాక్సిస్, చేంజ్ ఇన్ x యాక్సిస్, ఇక్కడ ఇది ఎంత? u ఈజ్ ఈక్వల్స్ టు 5 మీటర్స్ పర్ సెకండ్ అండ్ అలాగే ఇక్కడ దిస్ ఈస్ 10 మీటర్ పర్ సెకండ్ కదా. సరే ఇప్పుడు చేంజ్ ఇన్ y ఏమైందన్నా? చేంజ్ ఇన్ y 10 - 5 ఈజ్ ఈక్వల్స్ టు 5 మీటర్ పర్ సెకండ్ అయింది. చేంజ్ ఇన్ x ఎంత? ఇది 20 - 10, ఇది 10 సెకండ్స్ అయింది. అప్పుడు ఏమైంది? 10 సెకండ్స్, ఇది 1, ఇది 2, సో దాట్ ఈస్ ఈక్వల్స్ టు 0.5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది యాక్సలరేషన్. ఇలా నువ్వు వెలాసిటీ టైం గ్రాఫ్ లో యాక్సలరేషన్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ నౌ వెలాసిటీ టైం గ్రాఫ్ లో ఇంకా మనం ఏమేమి నోటీస్ చేయొచ్చు? ఒకవేళ ఇందాక స్లోప్, వెలాసిటీ అండ్ టైం గ్రాఫ్ లో, వెలాసిటీ టైం గ్రాఫ్ లో స్లోప్ ఏమిస్తుంది? స్లోప్ ఇస్ ఈక్వల్స్ టు యాక్సలరేషన్ కదా. స్లోప్ ఇస్ ఈక్వల్స్ టు యాక్సలరేషన్. దెన్ ఏరియా ఏమిస్తుంది? ఏరియా ఇస్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్. ఏరియా ఇస్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. నీకు గ్రాఫ్ ఇలా వచ్చిందా? ఈ గ్రాఫ్ ఈ కర్వ్ కింద ఉన్న ఏరియా మొత్తాన్ని తీసుకుంటే దెన్ ఇట్ గివ్స్ యూ ఏమిస్తుంది? ఇట్ ఈస్ డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. వెలాసిటీ కదా, డిస్ప్లేస్మెంట్. స్పీడ్ టైం అని అనుకుంటే అప్పుడు డిస్టెన్స్ వస్తుంది. ఇది ఒక రెక్టాంగిల్. రెక్టాంగిల్ లో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఎంత? హైట్. ఓకే, సో వెలాసిటీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? ఇది టైమ్. సో వెలాసిటీ ఇంటూ టైమ్ ఇస్ ఈక్వల్స్ టు, వెలాసిటీ ఇంటూ టైమ్ ఇస్ ఈక్వల్స్ టు డిస్టెన్స్. ఫార్ములా కూడా అంతే కదా. సో వెలాసిటీ ఇస్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైమ్, దెన్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఇంటూ టైమ్. ఇక్కడ రెక్టాంగిల్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఇదే ఫార్ములా తీసుకున్నాం. బట్ ఇక్కడ నాకేంటి? ఇది డైరెక్ట్ రెక్టాంగిల్ కాదు, ఇది ట్రయాంగిల్ కాదు. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ రెక్టాంగిల్ అండ్ ట్రయాంగిల్. కావాలంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదేంటి? ఇట్ ఈస్ అ రెక్టాంగిల్. దీనిపైన ఇదొక ట్రయాంగిల్ ఉంది కదా. సో ఫస్ట్ దీనికి రెక్టాంగిల్ కి ఏరియా ఫైండ్ అవుట్ చేసి, ట్రయాంగిల్ కి ఫైండ్ అవుట్ చేసి, ఆ రెండింటిని యాడ్ చేస్తే యూ విల్ గెట్ ఏరియా. అండ్ నౌ కైనమెటిక్ ఈక్వేషన్స్. సో కైనమెటిక్ ఈక్వేషన్స్ వెళ్ళడానికన్నా ముందర నేను ఇందాక డిస్కస్ చేసిన గ్రాఫ్స్ చెప్తాను నేను. దట్ డిస్టెన్స్ అండ్ టైం గ్రాఫ్, డిస్టెన్స్ అండ్ టైం గ్రాఫ్ లో, డిస్టెన్స్ అండ్ టైం గ్రాఫ్ లో స్లోప్ ఇస్ ఈక్వల్స్ టు, స్లోప్ ఇస్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది? డిస్టెన్స్ అండ్ టైం గ్రాఫ్ లో స్లోప్ ఏంటిది? వెలాసిటీ. వెలాసిటీ అండ్ అలాగే ఇక్కడ వెలాసిటీ అండ్ టైం గ్రాఫ్, వెలాసిటీ అండ్ టైం గ్రాఫ్ లో స్లోప్, వెలాసిటీ అండ్ టైం గ్రాఫ్ లో స్లోప్ ఏమిస్తుంది? యాక్సలరేషన్. అలాగే ఏరియా ఏమిస్తుంది? ఏరియా ఇస్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్, రైట్? ఓకే, డిస్టెన్స్ అండ్ టైం గ్రాఫ్ లో, డిస్టెన్స్ అండ్ టైం గ్రాఫ్ లో ఒకవేళ గ్రాఫ్ ఇలా వస్తే రెస్ట్ లో ఉంది అని అర్థం. ఓకే, ఇలా వచ్చింది అనుకో, ఇక్కడ వెలాసిటీ కాన్స్టెంట్ వెలాసిటీ ఉంది అని అర్థం. లేదంటే వెలాసిటీ స్పీడ్ ఇస్ కాన్స్టెంట్, సో యాక్సలరేషన్ 0లో ఉంది. అదే ఒకవేళ ఇలా వచ్చింది అనుకో, వెలాసిటీ చేంజ్ ఇన్ వెలాసిటీ అనేది ఉంది, వెలాసిటీ కాన్స్టెంట్ కాదు, సో యాక్సలరేటెడ్ మోషన్ ఇది. యాక్సలరేషన్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. దెన్ ఇక్కడ వెలాసిటీ అండ్ టైం గ్రాఫ్ లో, వెలాసిటీ అండ్ టైం గ్రాఫ్ లో ఇలా గనక గ్రాఫ్ వస్తాయి, దెన్ వెలాసిటీ ఇస్ కాన్స్టెంట్, సో యాక్సలరేషన్ ఇస్ 0. ఓకే, అండ్ గ్రాఫ్ ఇలా వస్తే వెలాసిటీ చేంజ్ ఇన్ వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి యాక్సలరేషన్ ఇస్ పాజిటివ్. అలా కాకుండా ఇట్లా వచ్చింది, సో చేంజ్ ఇన్ వెలాసిటీ అనేది నెగటివ్ ఉంది, సో యాక్సలరేషన్ ఇస్ నెగటివ్. ఇవి ఇందాక నుంచి మనం డిస్కస్ చేసినవి. అండ్ నౌ కైనమెటిక్ ఈక్వేషన్స్. కైనమెటిక్ ఈక్వేషన్స్ అంటే ద ఈక్వేషన్స్ విచ్ గివ్స్ రిలేషన్ బిట్వీన్ ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ, టైమ్, డిస్ప్లేస్మెంట్ అండ్ యాక్సలరేషన్. ఈ 5 క్వాంటిటీస్ కి మధ్యలో రిలేషన్ ఇచ్చే 3 ఈక్వేషన్సే కైనమెటిక్ ఈక్వేషన్స్. సో దీన్ని మనం డెరైవ్ చేస్తున్నాం అండ్ అలాగే వాటికి మధ్యలో న్యూమరికల్స్ ని కూడా రియల్ లైఫ్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ది ఎక్కడి నుంచి వచ్చిందంటే నాన్న, ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. సో ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఇవన్నీ కూడా నేను ఏం తీసుకుంటున్నా అంటే యాక్సలరేటెడ్, అది కూడా యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్స్, అంటే యాక్సలరేషన్ కాన్స్టెంట్ గా ఉంది. సో డెఫినేషన్ ఏంటి? v - u/t కదా. సో ఇక్కడ 1 అనుకొని ఇలా రాసుకుంటే a = t,
ఏటీ ఇంటూ వి మైనస్ యూ. ఈ యూ కూడా ఇటు వచ్చేస్తే ఏమవుతుంది, వి ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ. దాట్స్ ఇట్, దాట్స్ ఇట్, దాట్స్ ఇట్. ఇది మన ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. దెన్ సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. సో దీంట్లో మనం ఏమనుకుంటున్నామంటే యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటన్నా, దట్ ఈస్ వి ప్లస్ యూ బై 2 కదా. కానీ ఇంకొకటి ఏం తెలుసు, యావరేజ్ వెలాసిటీ ఇస్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. డన్ కదా. నేను ఇక్కడ v ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఇది రాసేస్తున్నా, v ప్లేస్ లో ఇది రాసేస్తే ఏమైంది, u ప్లస్ ఏటీ ప్లస్ యూ బై 2 ఇస్ ఈక్వల్స్ టు ఎస్ ఇంటూ టీ కదా. సో ఆన్సర్ ఏమైంది నాకు, 2u ప్లస్ ఏటీ బై 2 ఇస్ ఈక్వల్స్ టు ఎస్ బై టీ అయింది. దీన్ని తీసుకురండి, టీని తీసుకొస్తే ఏమైంది, ఎస్ ఇస్ ఈక్వల్స్ టు రైట్, ఈ 2 మొత్తానికి ఉంది కదా, ఈ 2 మొత్తానికే ఉంది. సో ఈ 2 ఇది పోయింది, యూటీ ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్. సో దిస్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. ఇది సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. అండ్ ద థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏం చెప్తుంది, థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. సో ఇందాకటి ఈక్వేషన్ ఉందా, దట్ v ప్లస్ యూ బై 2 ఇస్ ఈక్వల్స్ టు ఎస్ ఇంటూ టీ అని ఉంది కదా. ఇక్కడ నుంచి నేను టీ తీసుకోవచ్చా, అఫ్ కోర్స్ తీసుకోవచ్చు. టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, v మైనస్ యూ బై ఏ. ఇక్కడ నుంచి దీన్నే అక్కడ సబ్స్టిట్యూట్ చేయి, ఇక్కడ టీ ప్లేస్ లో v ప్లస్ యూ బై 2 ఇంటూ ఈ టీ ఇట్ వస్తే న్యూమరికల్ లో వస్తుంది. సో ఏముంది, v మైనస్ యూ బై ఏ ఉంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 ఎస్, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎస్. a plus b into a minus b formula. So v square minus u square is equals to 2a, that is equals to s. ఈ 2a అటు పోతే ఏమైంది, v square minus u square is equals to 2as. So this is the third equation of motion. ఇలా మనము 3 ఈక్వేషన్స్ ని డెరివేట్ చేసినాం కదా. సో ఇవే ఇక్కడ చెప్తున్నారు దట్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ నాకు డెఫినేషన్ ఆఫ్ యాక్సలరేషన్ నుంచి వచ్చింది. సెకండ్ ఎక్కడ నుంచి వచ్చింది, ఏరియా గ్రాఫ్ నుంచి వచ్చింది అని చెప్పొచ్చు, లేదంటే ఇందాక నేను తీసుకున్న డెరివేషన్ నుంచి అయినా చెప్పొచ్చు. సో v is equals to u plus at, s is equals to ut plus half at square. అండ్ ద థర్డ్ వన్ ఇంకొకటి ఏంటి, b square is equals to u square plus 2as. ఇక్కడ మీకు చాలా మందికి ఒకవేళ u అంటే ఏంటి, v అంటే ఏంటి తెలియక డౌట్ పడతారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. u అంటే ఒక ఆబ్జెక్ట్ కి ఉన్న ఫస్ట్ వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ. v అంటే ఫైనల్ వెలాసిటీ. అండ్ టీ అంటే టైం, ఇది మీకు అందరికీ తెలుసు. ఏ అంటే యాక్సలరేషన్. ఓకే, ఇక్కడ ఇచ్చేసారు యాక్సలరేషన్, ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్. ఓకే, అండ్ ఇవి 3 ఈక్వేషన్స్ ఎప్పుడు పనికి వస్తాయంటే యాక్సలరేషన్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు మాత్రమే పనికి వస్తాయి. సరే, కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. బ్రేక్స్ కాజ్ డిసెలరేషన్ ఆఫ్ -4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. -4 అని వాళ్ళే ఇచ్చారు. దట్ యాక్సలరేషన్ ఇస్ -4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. And find the stopping distance. Stopping distance ఎంత, if the initial speed is u ఇంత అయితే ఎంత అండ్ u ఇదైతే ఎంత. ఓకే, సో నాకు ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఏంటంటే u is equals to, ఇచ్చిన గివెన్ ఇన్ఫర్మేషన్ ఇస్ u is equals to ఎంత, 54, ఫస్ట్ క్వశ్చన్ 54 కిలోమీటర్ పర్ అవర్. అండ్ నాకు దీన్ని మీటర్ పర్ సెకండ్ లోకి మారిస్తే 54 ఇంటూ కిలోమీటర్ అంట కదా, 5/18 మీటర్ పర్ సెకండ్. ఇది 1s, ఇది 3s. u is equals to 15 మీటర్ పర్ సెకండ్. అయిపోయిందా? చలో, ఇప్పుడు నాకు 5 డిసెలరేషన్ డిస్టెన్స్ అని అన్నాడు. అంటే v ఏమైతుంది అన్న, v అనేది 0 అయిపోయింది. యాక్సలరేషన్ ఎంత అంట, ఇట్ ఈస్ -4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి, స్టాపింగ్ డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 4తో రిలేషన్ ఉన్న ఒకటే ఒక ఫార్ములా, దట్ ఈస్ థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. ఏంటది ఫార్ములా, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 2as అనేది ఫార్ములా కదా. ఈ ఫార్ములాలో వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమైంది మనకి, v స్క్వేర్ ఇస్ 0 మైనస్ u స్క్వేర్ ఎంత, 15 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ a ఎంత నాన్న, -4 ఇంటూ ఇది ఎంత, s కదా, మనకు తెలియదు ఇది s. చలో, మైనస్ పోయింది. అండ్ 15 స్క్వేర్ అంటే 225 ఇస్ ఈక్వల్స్ టు 8 ఇంటూ s. ఈ 225 s ని కట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇది అప్రాక్సిమేట్లీ 28 వస్తుంది. సో ఇలా మీరు సెకండ్ దాన్ని కూడా చేయండి. సెకండ్ ఇది 108 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారు కదా, దీన్ని మీటర్ పర్ సెకండ్ లోకి మార్చి ఇలాగే ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే,
ఒకవేళ ఆన్సర్ రాకపోతే నేను ఇక్కడ ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాను, చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఒక ఆబ్జెక్ట్ అంటే మనము రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ కి ఇంకొక ఆబ్జెక్ట్ కి మధ్యలో సేఫ్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఎందుకు మెయింటైన్ చేయాలి అనేది ఇక్కడ చెప్తున్నారు చూడండి. సిన్స్ బ్రేకింగ్ డిస్టెన్స్ గ్రోస్ విత్ స్క్వేర్ ఆఫ్ స్పీడ్, వాళ్ళు స్టాపింగ్ డిస్టెన్స్ ఏమవుతుంది అంటే నువ్వు ఎంత స్పీడ్ తో వెళ్తున్నావో ఆ స్టాపింగ్ డిస్టెన్స్ కూడా అంతే పెరుగుతుంది. ఒకవేళ నువ్వు ఈ డిస్టెన్స్ ఒకవేళ తక్కువ ఉంది, నువ్వు బ్రేక్ వేసినా కూడా నువ్వు బాగా స్పీడ్ తో వచ్చి బ్రేక్ వేసినా కూడా వెహికల్ చాలా దూరం పోతుంది. బట్ ఈ రెండింటి మధ్యలో అంత దూరం లేదనుకో ఏమవుతుంది, దీన్ని కొట్టేస్తుంది. సో రెండింటి మధ్యలో యాక్సిడెంట్ అవుతుంది నువ్వు ఈ బ్రేక్ వేసినప్పటికీ కూడా. అందుకే ఖచ్చితంగా V2V కమ్యూనికేషన్ టెక్నాలజీ అని అంటున్నానా, ఖచ్చితంగా ఒక మినిమం డిస్టెన్స్ అనేది నువ్వు ఎంత ఫాస్ట్ గా పోతున్నావు ఒక మినిమం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ మోషన్ ఇన్ ప్లేన్. ఇప్పటిదాకా మనము మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ అంటే 1 డైమెన్షన్ చూసినాం. మోషన్ ఇన్ ప్లేన్ అని అంటే ఇటు X యాక్సిస్ లో వెళ్తుంది, Y యాక్సిస్ లో వెళ్తుంది. సో 2 డైమెన్షనల్ మోషన్ అని అన్నమాట. మోషన్ ఇన్ 2 డైమెన్షన్ అంటే ఇక్కడ మనం మెజారిటీలో తీసుకునేది X యాక్సిస్ అండ్ అలాగే Y యాక్సిస్ 2 డైరెక్షన్స్ లో ఉంటది. అండ్ అలాగే ఇందులో 2 డైమెన్షన్ మోషన్ అనగానే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, దాని గురించి కూడా మనం నేర్చుకుంటున్నాం. సో బియాండ్ ద స్ట్రైట్ లైన్ ఒక ఆబ్జెక్ట్ ఇలా స్ట్రైట్ గా తిరగడం కాకుండా రౌండ్ గా తిరుగుతుంది అని అనుకో. సో ఇది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ కి ఇది టెక్స్ట్ బుక్ అనే ఒక పెద్ద మంచి ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా? ఒక థ్రెడ్ తీసుకోండి, థ్రెడ్ ని మీ చేతిలో పట్టుకోండి అండ్ ఇంకొక ఎండ్ని మీ చేతిలో పట్టుకొని ఇంకొక ఎండ్ని ఏదైనా రాయికి కానీ లేదంటే ఇంకేదైనా ఒక ఆబ్జెక్ట్ కి కానీ ఇట్లా కట్టేసేయండి, ముడేసి కట్టేయండి. దెన్ ఇప్పుడు నువ్వు చేతిలో ఒక ఎండ్ ఉంది కదా, దాన్ని ఇట్లా తిప్పుతూ ఉండు. ఏమవుతుంది, ఆ వైర్ దాని లెంత్ ఎంత ఉందో ఆ లెంత్ రేడియస్ తోని ఆబ్జెక్ట్ ఇట్లా రౌండ్ గా తిరుగుతుంది కదా. మనం ఒకవేళ పైనుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది, ఇక్కడ వాట్ ఈస్ రైట్. సో ఇక్కడ ఏం జరుగుతుందన్నా, మనకి ఒక ఆబ్జెక్ట్ సర్క్యులర్ పాత్ లో తిరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ అ సర్క్యులర్ మోషన్. అండ్ ఇంకొకటి, ఈ ఆబ్జెక్ట్ ఎక్కడ చూసినా కూడా సేమ్ డిస్టెన్స్ తో పోతుంది. సో సేమ్ స్పీడ్ తో పోతుంది. ఇక్కడైతే ఇలాగా, ఇక్కడైతే ఇలాంటి డిస్టెన్స్ తో పోతుంది, స్పీడ్ తో పోతుంది. సో ఇక్కడ స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్. మ్యామ్ స్పీడ్ కాన్స్టెంట్ గా ఉంది కదా, దాని యాక్సలరేషన్ 0 ఉంటుందా? ఉండదు. ఎందుకనేది నేను చెప్తా. సో ఇక్కడ ఎందుకు కాన్స్టెంట్ గా ఉంటుంది అని అంటే, ప్రతి పాయింట్ దగ్గర నుంచి ఇంకొక పాయింట్ కి మూవ్ అయ్యేటప్పుడు అది ఈక్వల్ టైంలో సేమ్ డిస్టెన్స్ ని కవర్ చేస్తుంది. సో ఈక్వల్ డిస్టెన్స్ ని ఈక్వల్ టైంలో కవర్ చేస్తుంది, యూనిఫామ్ మోషన్ లో ఉంది. సో స్పీడ్ కాన్స్టెంట్ గా ఉంది. మరి మ్యామ్ స్పీడ్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు ఇది ఎందుకు యాక్సలరేటెడ్ మోషన్ అవుతుంది? దట్ నేను ఇప్పటివరకు చెప్పింది ఓన్లీ స్పీడ్ కాన్స్టెంట్ గా ఉంది, నాట్ ద డైరెక్షన్. సో వాట్ ఈస్ వెలాసిటీ నానా? వెలాసిటీ అని అంటే స్పీడ్ ఉంటది, ఎట్ ద సేమ్ టైం దానికి డైరెక్షన్ కూడా ఉంటది. స్పీడ్ విత్ డైరెక్షన్, స్పీడ్ మారినా వెలాసిటీ మారుతుంది, డైరెక్షన్ మారినా వెలాసిటీ మారుతుంది, ఈ రెండు మారినా వెలాసిటీ మారుతుంది. సో స్పీడ్ మారింది కరెక్ట్, స్పీడ్ మారలేదు ఓకే. బట్ ప్రతి పాయింట్ లో ఇక్కడ డైరెక్షన్ ఏంటి అని అంటే ఇది స్పీడ్ వెలాసిటీ డైరెక్షన్, ఇక్కడ వెలాసిటీ డైరెక్షన్ ఇది, ఇక్కడ వెలాసిటీ డైరెక్షన్ ఇది. సో ప్రతి పాయింట్ లో కూడా దీనికి వెలాసిటీ మారుతుంది, డైరెక్షన్ మారుతుంది అంటే వెలాసిటీ మారుతుంది అని అంటే యాక్సలరేట్ అవుతుంది. సో ఇట్ ఈస్ అన్ యాక్సలరేటెడ్ మోషన్. కాకపోతే దీనికి ఉన్న యాక్సలరేటర్ ని మనం ఏమంటాం నాన్న? సెంట్రిపిటల్ యాక్సలరేషన్ అని అంటాము. సెంట్రిపిటల్ యాక్సలరేషన్. సో సెంట్రిపిటల్ యాక్సలరేషన్ కి ఫార్ములా ఏంటి? AC దాట్ ఈస్ ఈక్వల్స్ టు V²/R అనేది ఫార్ములా ఫర్ దేనికి? సెంట్రిపిటల్ యాక్సలరేషన్ కి. సరే యాక్సలరేటెడ్ ఉంది అని అంటే ఆబ్జెక్ట్ మీద ఎంతో కొంత ఫోర్స్ కూడా ఎగ్జర్ట్ అవుతుంది కదా. ఆ ఫోర్స్ ని మనం ఏమంటాం? సెంట్రిపిటల్ ఫోర్స్ అని అంటాం. సో వాట్ ఈస్ సెంట్రిపిటల్ ఫోర్స్? FC is equals to M into AC కదా. సో M into V²/R. ఇట్ ఈస్ సెంట్రిపిటల్ ఫోర్స్. ఓకే. అండ్ ఇంకొక ఇక్కడ క్వశ్చన్ అన్న దట్ సర్కంఫరెన్స్ ఒక ఫుల్ రివల్యూషన్ చేసింది. ఇప్పుడు వీళ్ళు అన్నట్టుగానే ఆబ్జెక్ట్ ఇదొక సర్కిల్, దీంట్లో ఇది సెంటర్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి సమ్ రేడియస్ ఉంది కదా.
వీళ్ళు ఏమంటున్నారు, ఫర్ వన్ కంప్లీట్ రివల్యూషన్ అరౌండ్ ద సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆర్ డిస్టెన్స్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎంత. ద సూపర్ ఇంపార్టెంట్ అండ్ వెరీ ట్రిక్కీ క్వశ్చన్ ఇది, వెరీ ఇంపార్టెంట్ అండ్ ట్రిక్కీ క్వశ్చన్. ఎందుకు అనంటే ఇక్కడ నుంచి ఇది పాయింట్ ఏ నుంచి ఇదంతా ట్రావెల్ చేసి ఇక్కడ దాకా వచ్చింది. సో ఫైనల్ గా ఏకే వచ్చింది, ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందో అక్కడ నుంచే వచ్చింది. అలాంటప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్? డిస్ప్లేస్మెంట్ కి మొత్తం కదా, మొత్తం తిరిగింది అని అంటే ద టోటల్ పాత్ కవర్డ్ ఇన్ అ సర్కిల్ అంటే ఇదేంటి, సర్కంఫరెన్స్. సర్కంఫరెన్స్ ఫార్ములా ఇస్ 2πr. కానీ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ విషయానికి వస్తే ఇనీషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ ఒకటే దగ్గర ఉంది కాబట్టి వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్, ఇక్కడ 0 అయింది. డిస్ప్లేస్మెంట్ ఎందుకు 0 అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడికే వచ్చింది కాబట్టి డిస్ప్లేస్మెంట్ 0 అయింది. బట్ డిస్ప్లేస్మెంట్ 0 అయిన ప్రతిసారి డిస్టెన్స్ 0 అవుతుందా, నో కాదు. కాబట్టి డిస్టెన్స్, సారీ ఇక్కడ 2 సార్లు డిస్ప్లేస్మెంట్ రాసానా, సరే ఇది డిస్టెన్స్. సో దిస్ ఇస్ అ డిస్టెన్స్. డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు 2πr అండ్ డిస్ప్లేస్మెంట్ 0 అయింది. సో అలా ప్రతి ఒక సిచ్యువేషన్ తీసుకుంటే ఆ సిచ్యువేషన్ లో డిస్ప్లేస్మెంట్ రెండు వేరుగా ఉండొచ్చు. డన్. అండ్ చలో, వై ఈజ్ సర్క్యులర్ మోషన్ ఈజ్ యాక్సలరేటెడ్. ఇందాక నేను చెప్పిన కదా, దట్ వెలాసిటీ అనేది ఎవ్రీ పాయింట్ దగ్గర డైరెక్షన్ మారుతుంది. డైరెక్షన్ చేంజెస్, డైరెక్షన్ ఇస్ చేంజింగ్. ఓకే, ఇక్కడ డెఫినేషన్ ఉంది, డైరెక్షన్ ఇస్ చేంజింగ్ బట్ నాట్ ద మ్యాగ్నిట్యూడ్. సో డైరెక్షన్ చేంజ్ అయినప్పటికీ కూడా మ్యాగ్నిట్యూడ్ మారట్లేదు, కాన్స్టెంట్ గా ఉంది. అంత మాత్రం చేత వెలాసిటీ కాన్స్టెంట్ అవుతుందా, అవ్వదు. వెలాసిటీ చేంజ్ అవుతుంది. వెలాసిటీ చేంజ్ అయిన ప్రతిసారి మనకి ఏమవుతుందనా, యాక్సలరేట్ అవుతుంది బాడీ. సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు ఒక్కసారి చెక్ చేయండి. సో యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఇస్ అన్ యాక్సలరేటెడ్ మోషన్. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అనేది ఎలాంటి మోషన్, యాక్సలరేటెడ్ మోషన్. ఎందుకు యాక్సలరేట్ అయింది, వెలాసిటీ మారుతుంది ప్రతి పాయింట్ దగ్గర. ద యాక్సలరేషన్ కమ్స్ ప్యూర్లీ ఫ్రమ్ ద కంటిన్యూస్ చేంజ్ ఇన్ డైరెక్షన్ బట్ నాట్ ద చేంజ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ నుంచి కాదు. చేంజ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ కాన్స్టెంట్ గా ఉంది, బట్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది కాబట్టి మనకి ఇలా మారింది. ఓకే, యా ఇక్కడ కూడా అంతే. ఒక మార్బుల్ రింగ్ ని మనం ఇట్లా స్మూత్ సర్ఫేస్ మీద ఒక రింగ్ లాగా తిప్పుతున్నప్పుడు కూడా సేమ్ థింగ్ నానా. అప్పుడు మనం ఏమంటాం, ఇది యాక్టివిటీ. ఈ యాక్టివిటీ జనరల్ గా దేనికి ముందు చెప్తారనంటే, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ డెఫినేషన్ చెప్పడానికి ముందు ఈ యాక్టివిటీ చెప్తే మీకు ఇమాజిన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. సో ఎస్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ మన మోషన్ అరౌండ్ అస్. సో ఇప్పుడు దీంట్లో మనం ఏమేమి డిస్కస్ చేసాము అని అంటే, పొజిషన్ గురించి డిస్కస్ చేసినాం. ఏంటి, పొజిషన్ గురించి డిస్కస్ చేసినాం. దట్ ఎక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ని ఎక్కడ లొకేట్ చేయాలి అని రిఫరెన్స్ పాయింట్ అనుకున్నాం. అండ్ అలాగే డిస్టెన్స్ అండ్ అలాగే డిస్ప్లేస్మెంట్ అండ్ అలాగే రిఫరెన్స్ పాయింట్ అంటే ఏంటో చూసాం. అండ్ దాని తర్వాత డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్, యావరేజ్ వెలాసిటీ అండ్ స్పీడ్, దెన్ యాక్సలరేషన్ అండ్ అలాగే స్ట్రైట్ లైన్ లో ఒక ఆబ్జెక్ట్ పోతున్నప్పుడు మనకి డిస్టెన్స్ టైం గ్రాఫ్ అండ్ వెలాసిటీ టైం గ్రాఫ్, యాక్సలరేషన్ టైం గ్రాఫ్ చూసాం. సో గ్రాఫ్ ఎలా వస్తే మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, దాని స్లోప్స్ ఏమి ఇస్తాయి అండ్ అలాగే ఏరియాస్ ఏమి ఇస్తాయి అనేది చూసాం. అండ్ దాంతో పాటు కొన్ని కైనమెటిక్ ఈక్వేషన్స్ చూసాం. కైనమెటిక్ ఈక్వేషన్స్, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు సాల్వ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్. దాంతో పాటు యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే ఏంటో చూసాం. సో ఇట్ ఈస్ అ మోషన్ ఎట్ ఎ కాన్స్టాంట్ స్పీడ్ అలాంగ్ ద సర్కిల్. ఒక సర్కిల్ చుట్టూ తిరుగుతూ కాన్స్టాంట్ స్పీడ్ తో వెళ్తూ అండ్ ప్రతి పాయింట్ దగ్గర డైరెక్షన్ మార్చుకుంటుంది కాబట్టి ఇట్ ఈస్ అన్ యాక్సలరేటెడ్ మోషన్ కూడా. సో ఈక్వల్ డిస్టెన్స్ లో ఈక్వల్ ఈక్వల్ డిస్టెన్స్ ని కవర్ చేస్తూ సర్క్యులర్ మోషన్ లో సర్క్యులర్ పాత్ లో తిరుగుతుంది కాబట్టి దాన్ని యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అని అంటాం. ఓకే, సో పొజిషన్ టైం గ్రాఫ్ లో, గ్రాఫ్ మీన్స్ ఇక్కడ పొజిషన్ టైం గ్రాఫ్ లో మనకి కాన్స్టెంట్ వెలాసిటీ ఉంది. అదే ఒకవేళ ఇట్లా కర్వ్ లాగా వచ్చింది అని అంటే వెలాసిటీ చేంజ్ అవుతున్నట్టు లెక్క. అండ్ అలాగే వెలాసిటీ టైం గ్రాఫ్ లో స్లోప్ ఏమి ఇస్తుంది నాన్న, స్లోప్ యాక్సలరేషన్ ఇస్తుంది. అండ్ అలాగే ఏరియా దేన్ని ఇస్తుంది, ఏరియా అనేది డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. ఇవి మనం ఈ రోజు డిస్కస్ చేసాం. అండ్ స్టూడెంట్స్, దీంతో మనం ఈ చాప్టర్ ని ఫుల్ గా డిస్కస్ చేసేసాం. అండ్ దెన్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక చాప్టర్ ని మనం వన్ షాట్ లో ఫినిష్ చేసుకోబోతున్నాం. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఈ కంప్లీట్ క్లాస్ నోట్స్ ఏదైతే ఉందో దానికి కింద మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. మ్యామ్ ఈ చాప్టర్ కి సంబంధించిన నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, మిమ్మల్ని కనెక్ట్ అవ్వాలి ఎలా అని అనుకుంటే మీరు నాకు ఇక్కడ కనెక్ట్ అవ్వచ్చు. సో మీరు టెలిగ్రామ్ లో నాకు ఈ ఐడితో కనెక్ట్ అవ్వండి. సో దట్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకే,
సో గైస్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. అండ్ మళ్ళీ మనం ఇలాంటి వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ స్టే ట్యూన్ టు Vedantu CBSE 9th and 10th Telugu. This is Gayatri Patel, your favorite master teacher. Bye for now, guys.